హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆదిరెడ్డి. మై గుడ్ గుడ్నెస్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్. ఏం లేదు, యాక్చువల్గా ఇప్పుడే లైవ్లో వీడియో చూసిన తర్వాత మర్యాద మనీష్, ఇంగ్లీష్లో రెస్పెక్టెడ్ మనీష్, ఆయన నాకు ఇంగ్లీష్ ద్వారాలా కనపడ్డారు. బట్ నెగిటివ్ ఏం లేదు, ఇదొక్క పాయింటే కన్సర్న్ అనమాట. కానీ కొన్ని పాయింట్స్లో తెలివిగా కూడా కనిపించారు రెస్పెక్టెడ్ మనీష్ గారి ఈ ఎపిసోడ్లో. దాంతోపాటుగా I just want to tell my subscribers, you have to comment in English for this video. You just need to comment in English only. Don't type in any Telugu words. Just keep your words in English only. Let's see how many members are there, how many English dwaras are there in our subscribers. Let's have a look. Thank you so much. ఓరైందా? అలాగే అనిపిస్తుంది స్వామి, అనవసరమైన ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, తెలుగు వచ్చు, చాలా చిరాగ్గా అనిపించింది నాకు. లిటరల్లీ చాలా చిరాగ్గా. అదొక్కటే నెగిటివ్, అది బిగ్గెస్ట్ నెగిటివ్ మనీష్ గారిది. సంజన గారు కూడా 1-2 సార్లు చెప్పారు తెలుగు అని. ఓ మై గుడ్నెస్ అనేసి మళ్ళీ ఇంగ్లీష్లోనే కొడుతున్నాడు. వెల్కమ్ టు ద బ్రంట్ రివ్యూ ఆఫ్ అర్ధరాత్రి గుసగుసలు. దీంట్లో పచ్చి నిజాలు మాట్లాడదాం. ఫస్ట్ ఒక పాయింట్ కవర్ చేద్దామండి. నిన్న నేను ఎపిసోడ్లో ఎత్తేసాను. అదేంటంటే మన హరీష్ గారిది. ఆయన ఏం చేశారంటే హేళన చేశారు, ఎగతాళిగా చేశారు. ఏది? ఇమానియల్ని ఇటు అనేసింది నేను ఇలా అన్నట్టుగా అంటారు. అది నేను గమనించలేదు. నైట్ ఎపిసోడ్లో కొంతమంది నాకు వీడియోస్ పంపిస్తే చూశాను. అది చాలా రాంగ్ అండి. నువ్వు అంటేనే తీసుకోలేని హరీష్, నువ్వు అంటేనే పడలేని హరీష్ గారు అవతల వాడిని బాడీ షేమింగ్ లాంటిది హేళనగా ఎగతాళిగా నేను ఇలా అన్నట్టుగా చేయడం అస్సలు కరెక్ట్ కాదు. వెరీ బ్యాడ్. ఎందుకంటే నార్మల్ పర్సన్ జోకులు వేసుకుంటే హ్యాపీగా కలివిడిగా అన్నిటికీ ఉండేవాడు ఏదైనా చేస్తే ఓకే. నువ్వు ఒక మాట అంటేనే అన్నం కూడా తిన్నాడికి రెడీగా ఉండలేని పర్సను నీకు అనే అర్హత ఎలా వస్తుంది? వెరీ బ్యాడ్. నెంబర్ 2, దాంతోపాటుగా సెల్ఫ్ డబ్బా ఎక్కువైపోయిందండి. ప్రిపేర్డ్ డైలాగ్స్, ప్రిపేర్డ్ మాటలు, అరాచకమైన సెల్ఫ్ డబ్బా. ప్రతి దానికి నేను లేస్తే మగోని కాదు, నేను లేస్తే మనిషిని కాదు అన్నట్టు అంటారు చూసినా, అట్టనే ఉంది. అది దాని గురించి మాట్లాడదాం ఫర్దర్గా. నిన్న ఎపిసోడ్లో మిస్ అయిన ఇంకో పాయింట్ చెప్పిన తర్వాత ఈ వీడియో లెంత్ ఉంటుంది, కానీ ఫన్నీగా చాలా మాటలు ఉంటాయి, చాలా ఫ్యాక్ట్స్ కక్కడమే. ఈసారి మామూలు కక్కుడు కాదు. ఏంట్రా ఇది ఇట్లా అయిపోయాడు, సిగ్గు ఎగ్గు అన్నీ వదిలేసాడు ఉడాలిగాడు, వాట్ హ్యాపెన్ టు దిస్ గాయ్, ఓ మై గాడ్ అనేసి అనుకుంటారు అందరూ. ఇప్పుడు హరీష్ గారిది నేను ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది ఈవెన్ నాగార్జున సార్ కూడా తప్పు పట్టారంట. ఈవెన్ నాగార్జున సార్తో పాటు ఆడియన్స్లో కూడా కొంతమంది మాట్లాడి అది నాకు తప్పు అనిపించింది అని చెప్పారంట. నాకేం పెద్ద తప్పు అనిపించలేదు, కానీ తప్పే. అంత పెద్ద తప్పు ఎందుకు అనిపించలేదు అనేది కూడా లాజికల్గా చెప్తాను. దీంట్లో యాక్సెప్ట్ చేస్తారో ఈ పాయింట్ మీద ఖచ్చితంగా అందరూ కామెంట్ చేయాలి. మీ ఒపీనియన్స్కి నేను రెస్పెక్ట్ ఇస్తాను, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది. ఏం జరిగింది? భరణి గారిని, ఇమానియల్ గారిని ఆడోళ్ళు అనేసి అన్నాడు అనే పాయింట్ మీద 100 మెసేజ్లు వచ్చాయి నాకు. దీని మీద మీరు కామెంట్ చేయాలి. అక్కడ అన్న పాయింట్ ఏంటంటే, మనం ఎలా చూస్తున్నాం అంటే బిగ్ బాస్ని, ఒక వ్యక్తి నిన్న మొన్న నెగిటివ్ అయితే తర్వాత రోజు ఏదైనా ఒక స్లైట్గా నెగిటివ్గా ఉందే అన్న పాయింట్ ఏదైనా వచ్చిందనుకోండి, దాన్ని గట్టిగా నెగిటివ్గా తీసేసుకుంటున్నాం. దాంట్లో అనాలిసిస్ చేసుకోవడమో, అబ్జర్వ్ చేయడమో, డీప్గా థింక్ చేయడం ఇట్లాంటి ఏం వద్దు. అతను ఆల్రెడీ నెగిటివ్, అతను ఏది మాట్లాడినా నెగిటివ్, దాన్ని ఎంత దూరమైన తీసుకెళ్దామని పిఆర్లు చేస్తుంటారు. ఆ పిఆర్ స్ట్రాటజీస్లో కట్ చేసి వేసిన వీడియో స్ట్రాటజీలో పడద్దు. ప్రతిరోజు ప్రతి మనిషి నెగిటివ్ కాడు, ప్రతి సిచ్యువేషన్లో తన నెగిటివ్గా చూడకూడదు అనేది నా పాయింట్. ఇక్కడ హరీష్ మాట్లాడింది హార్ష్గా ఉంది, అంత అవసరం లేదు అనేది మాత్రం కరెక్టు. అలా మాట్లాడకుండా ఉండాల్సిందే అనేది కూడా కరెక్టే. కానీ తను హార్ష్గా ఉన్నప్పటికీ తన మీనింగ్ భరణి గారిని, ఇమానియల్ని ఆడోళ్ళు అనడం కాదు, ఈవెన్ ఆడవాళ్ళు తక్కువ అని కూడా కాదు. తన మీనింగ్ ఏంటంటే, ఇమానియల్ అన్నాడంట, అది మనకి క్లిప్ టెలికాస్ట్ చేయాల. ఏమైంటే హరీష్ గారు ఎక్కువ ఆడవాళ్ళతోనే గొడవ పెట్టుకుని ఆడవాళ్ళతోనే మాట్లాడుతారు, ఆడవాళ్ళతోనే ఫైట్ చేస్తారనే పాయింట్ అన్నాడంట. దానికి ఏమంటారంటే, ఓహో ఆడవాళ్ళతోనే ఫైట్ చేస్తానని అన్నాడు ఇమానియల్. నేను ఇన్ని రోజులు భరణి, ఇమానియల్, తనుజ వీళ్ళ ముగ్గురులో ఒకరు ఆడవాళ్ళు, 2 మగవాళ్ళు అనుకున్నాను. కాదు, భరణి, ఇమానియల్ కూడా ఆడవాళ్ళు, 3 ఆడవాళ్ళని ఇప్పుడు తెలిసింది అన్నాడు. దాని పాయింట్ ఏంటంటే, తను వాళ్ళిద్దరిని ఆడవాళ్ళు అన్న సెన్స్తో చెప్పలా. ఇతను అన్నాడు కదా ఆడవాళ్ళతో ఫైట్ చేస్తున్నానని, నాకు భరణితో ఇష్యూ అయింది, ఇమానియల్తో కూడా ఇష్యూ అయింది, వాళ్ళు కూడా ఆడవాళ్ళ అతని లెక్కలో. దట్ ఈజ్ ఎ పంచ్, అంతే, హార్ష్ పంచ్. అది అంత అవసరం లేని పంచ్. కానీ అది అతను డైరెక్ట్లీ అలా అన్నట్టు కాదు, దాన్ని అలా తీసుకుని ఫ్రేమ్ చేసి పిఆర్ మాఫియాలో పడిపోయి అలా చేయొద్దు. అది వెరీ బ్యాడ్. తను అన్నది హార్ష్గా ఉంది, కరెక్ట్ కాదు. కానీ తను ఆడవాళ్ళు వీళ్ళని ఆడవాళ్ళలాగా ట్రీట్ చేసినట్టుగా ఆ మీనింగ్తో అనలేదు. ఇతను అన్నాడు, ఇప్పుడు ఎగ్జాంపుల్కి, నువ్వేంట్రా ఆయన ఎక్కువ ఎదవలతోనే తిరుగుతున్నావు, నీ ఫ్రెండ్షిప్ మార్చరంటే, నువ్వు కూడా నా ఫ్రెండే కదరా అంటే ఏం వద్దే, వాడు ఎదవని కాదు, నువ్వు అన్నావు కాబట్టి నువ్వు కూడా నాతో తిరిగితే నువ్వు ఎదవవుతావు అన్న సెన్స్లో.
అతను అన్నదానికి రిపీట్ చేసి చెప్పాడు అంతే. దీన్ని మీరు ఎలాగైనా తీసుకోండి. నా వర్షన్ నా దాకా వచ్చి నాది ఏమీ లేదండి, ప్రపంచం అంతా వ్యతిరేకంగా మాట్లాడాను, నాకు ఒక వర్షన్ తెలిసి నా ఒపీనియన్లో నా బుర్రలో ఒకటి వచ్చింది అనుకో థాట్, దాన్ని నేను అదే నమ్మని చెప్పి అదే నిజమని చెప్పి దాన్నే డెలివర్ చేస్తాను. ఈ విషయంలో అందరూ కామెంట్ చేయాలి, నేను కరెక్ట్గా చెప్పాను అనుకుంటున్నారా లేదనేది పాయింట్. నెక్స్ట్ ఈ రెండేనండి నిన్న ఎపిసోడ్లో మిస్ అయింది. ఇప్పుడు వన్ బై వన్ వద్దాం ఈరోజు ఎపిసోడ్లో ఏమైందని. ప్రియా గారికి చాలా కష్టం అండి, వెరీ టఫ్. ఏం లేదు, ఆవిడ ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కటి ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని ఆడియన్స్ దీన్ని ఎలా తీసుకుంటారో తెలిసి కూడా తను నెగిటివ్ ఫుటేజే ఇస్తున్నారు. తను తాను ఆపుకోలేకపోతున్నారు, తను ఏది అంటున్నారు అనేది కంట్రోల్ చేసుకోకుండా అనేస్తున్నారు. దట్ ఈస్ ఫర్ షూర్. అసలు ఏటో డిఫరెంట్గా మాట్లాడేస్తున్నారు. ప్రతి ఒక్కటి ఇట్లా ఆగతారు చూసారా, కచ్చిలాగా. ఏంట్రా ఆయన దేన్ని ఒక పత్తాన్ని వదలరు అంటారు చూసారా, అట్లా వదలకుండా మాట్లాడుతున్నారు. అండ్ అవతలోడు హట్ అయ్యాడు, అవతలోడు బాధపడుతున్నాడు అనే టైంలో ఇంకొంచెం బాధ పెట్టిపోయి మళ్ళీ ఆవిడ బాధపడుతున్నారు. ఆడమ్మ ఏంట్రా ఇది అనిపిస్తుంది. నేను చెప్తా పాయింట్లో. నాకు డిమాండ్ పవన్ భలే అనిపించాడు. ఎందుకంటే అమాయకుడు, ఈ నోట్లో ఏం లేదండి, నోట్లో 4 కూడా లేదు మనోడికి. ఎందుకురా మీరు ఉడల్గాడు నాలాంటి రివ్యూర్లు అందరూ కలిసి అతను ఏం చేశారు అనవసరంగా. అతను ఏం మాట్లాడలేదు, అతను ఏం మాట్లాడతారు, అమాయకుడు స్వామి. ఇప్పుడు అర్థమైంది నాకు ఎందుకురా నాగప్రశాంత్ ఎందుకు తీసుకోలేదంటే, నాగప్రశాంత్ దగ్గర ఏముంది, అమాయకుడు మంచోడు హానెస్ట్ పర్సన్ అంతే. డెమాన్ పవన్లో కూడా సేమ్ క్వాలిటీస్ ఉన్నాయి. బిగ్ బాస్ టీం గమనించారు. మనోడు ఆ అమ్మాయి ఆనందానికి ఏడ్చిపోనుకోండి ఈరోజు ఓ అంటే ఏడ్చాడు భయంకరంగా. అర్థమైపోతున్నా నాగప్రశాంత్లో ఉన్న క్వాలిటీస్ ఉన్నాయి. దాంతోపాటుగా జిమ్సన్ కూడా, కాబట్టి 2 మిక్సే ఉన్నాయి. ఇతని దగ్గర ఒకటే ఉంది, ఇతని దగ్గర 2 ఉన్నాయి, జింబాడీ ప్లస్ అమాయకుడు. కాబట్టి అతను తీసుకున్నారు. మామూలు అమాయకుడు అసలు ఎక్కులు పెట్టి ఏడ్చిపోనుకుని అందరి ముందు. ఆడొకసారి గుళ్ళో ఒకసారి, బళ్ళో ఒకసారి, ఇంటి ముందు ఒకసారి, స్కూల్ ముందు ఒకసారి అన్నట్టు రకరకాల బాత్రూంలో ఒకసారి, బెడ్రూమ్లో ఒకసారి, బాత్రూంలో హాల్లో ఒకసారి, కిచెన్లో ఒకసారి, బయట సోఫాల మీద ఒకసారి, అట్లా 4-5 సార్లు ఏడ్చేయండి. ఎంత అమాయకుడు చూడండి. అతని గురించి చెప్తా పాపం. ఇప్పుడు పాయింట్లోకి వద్దాం స్టెప్ బై స్టెప్. మీరు కామెంట్స్ మాత్రం చేయాలి మామ. I need only English comments for this video. I'm going to dedicate these comments to respected Manish garu. ఊరికే ఫన్నీగా అంటున్నాను, మనీష్ గారి ఫ్యాన్స్ కానీ ఎవరు హట్ అయితే బాధపడద్దు, జస్ట్ ఫర్ ఫన్ అంతే. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ కంటెస్టెంట్ లైక్ ఎనీథింగ్. ఇఫ్ యు నో దట్ ఫర్ మీ. ఓకే, మనీష్ ఫస్ట్ స్టార్టింగ్లోనే మనీష్ గారు స్టార్ట్ చేశారండి. స్టార్టింగ్ ఎపిసోడ్లో అయిపోయిన వెంటనే మనీష్ గారిది స్టార్ట్ అయింది. అది కూడా విత్ ఇంగ్లీష్తో స్టార్ట్ అయింది. ఇంగ్లీష్ క్లాస్ స్టార్ట్ అయింది పీరియడ్. ఏమంటారంటే మనీష్, సంజన మేడం చూసారా, గారు కూడా తెలుగులో అనలేదు, మేడం. వెరీ నైస్, టూ గుడ్. If I were a captain, I would have stood over there, told key, మళ్ళీ మధ్యలో కీ అని వాడారు. టోల్డ్ కీ నేను బ్రేక్ చేస్తున్నా, I am 100% fine with it. I will take the brunt because it give entertainment to the audience. నేను ఆ స్టాండ్ తీసుకోవడానికి రెడీ. ఇప్పుడు కూడా సంచాలకుగా నేను ఆ స్టాండ్కి రెడీ. రోజు ఒకటి కావాలి తనకి, ఈరోజు ఇది వచ్చింది, గొడవ వచ్చింది అన్నట్టుగా అంటారు. ఇదేంటంటే చాలాసేపు పట్టింది నేను ఇది రాసుకున్నట్టు ఇంగ్లీష్లో. ఇదేంటంటే మీరు కావాలంటే నాకు అప్పచెప్పేయండి, ఆ కూల్ డ్రింక్స్ అనేవి నేనే ఇచ్చేస్తాను, మీకేం ప్రాబ్లం లేదు. ఆ బ్రంట్, ఆ ఫోర్స్, ఆ ప్రాబ్లం ఏదైనా వస్తే ఐ విల్ టేక్ దట్ బ్రంట్ అనేసి అన్నాడు. మీరు అది తీసుకోరు. ఆవిడ దానికి ఒప్పుకోవట్లా. ఏమంటున్నారంటే ఆవిడ, శ్రీజ అని మనీష్ ఉన్నారు కదా, నేను మీ ఇద్దరికి ఇస్తా కూల్ డ్రింక్స్, మీరు తాగొచ్చు కదా, మీరు ఫుడ్ షేర్ చేసుకోవచ్చు కదా, మీ ఇద్దరికి ఇస్తా, మీరిద్దరు షేర్ చేసుకోకూడదు అనేసి బిగ్ బాస్ చెప్పలేదు. సో మీరిద్దరు అందరికి ఇచ్చేయండి అంటున్నాడు. ఇతనేమన్నాడు, మొత్తం రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చేసి నేను ఇచ్చేస్తాను, లేదంటే వదిలేసేయండి అన్న సెన్స్లో అంటున్నాడు. లాస్ట్లో ఏమన్నాడంటే, ఈవిడికి రోజుకు గొడవ కావాలి, ఆ గొడవ ఈరోజు ఇది దొరికింది, లైట్ అనేసి వెళ్ళిపోయాడు. తర్వాత శ్రీజ, తప్పండి, ఇచ్చే టైంకి ఇలా చేయడం వెరీ బ్యాడ్ అనేసి శ్రీజ డైరెక్ట్ చెప్పింది. నాకు శ్రీజ విషయంలో ఇంకొక పాయింట్ ఒకటి దొరికింది ఈరోజు, సూపర్ అనిపించిందండి. ఇది సపరేట్గా ఒక రీల్ చేద్దామనేసి ఈ వీడియోలో తమ్మునే లేదు మెన్షన్ చేయలేదు, కానీ సపరేట్గా ఒక రీల్ చేస్తాను. శ్రీజ డిజర్వ్స్ ఎ రీల్ ఫ్రమ్ ఆదిరెడ్డి ఫర్ షూర్ అనిపించింది. ఎందుకు కూడా చెప్తాను. డెమాన్ పవన్కి సంజన గారికి కొంచెం క్లోజ్ రిలేషన్షిప్ ఉంది కాబట్టి డెమాన్ కూడా అంటాడు, ఇంతసేపు ఇలా చేయొచ్చు అండి, చేయించారు కదా, కానీ అప్పటికిప్పుడు మనకి ఏమి ఇవ్వకుండా పంపిస్తే కూల్ డ్రింక్స్ ఇవ్వకుండా ఈ స్కిట్ అంతా వేయించి కరెక్ట్ కాదండి, లాస్ట్లో అంతా బాగాలేదుగా, ఇంత కష్టపడ్డారు అనేసి అతను ఇటు చెప్పాడు. సంజన గారు ఏమంటారంటే, అలా కాదురా, నేను వేరే రకంగా అనుకున్నాను అనేది అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ మనీష్ కళ్యాణ్తో మాట్లాడుతున్నాడు ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. యూ డోంట్ ఎక్స్పెక్ట్ తెలుగు ఫ్రమ్ మనీష్ గారు అంటిల్ అన్లెస్ నాగార్జున సారు పిడిగుద్దులు హ్యాపెన్. That is what I want from Nag sir. We'll see what will happen tomorrow, day after tomorrow.
ఎల్లుండి. అలా అనమాట. మనీష్ గారు ఏమన్నారంటే, కళ్యాణ్ ఎవ్రీ వన్ రైట్ వన్ నో దట్ ఇఫ్ ఇట్ వర్ మీ, తను డివైడ్ చేసిన అందరికీ ఇస్తా. నేనైతే అందరికి ఇచ్చేసేవాడిని, తను వద్దనుకున్నా కూడా నేనే అందరికి ఇచ్చేవాడిని. నేను ఆవిడ ప్లేస్లో ఉన్నట్టు, కావాలంటే ఆ బ్రంట్ ఏదైనా వస్తే బిగ్ బాస్ నుంచి నేను తీసుకునేవాడిని, నేనే ఉన్నట్టు క్యాప్టెన్గా అన్నట్టు చెప్తున్నారు. ఈవెన్ సంజన గారితో కూడా అదే చెప్పారు. తర్వాత డెమాన్ సంజనాతో, ఇలా కంటిన్యూ చేస్తే మీకు మంచిది కాదండి, చెప్తున్నాను కదా ప్లీజ్. ఇతను మంచోడండి డెమాన్, లాస్ట్లో చెప్తా ఉన్నాడు. డెమాన్ సంజన వల్ల, పవన్ నీకు నిజంగా తెలీదా ఎవరు తీశారో చెప్పు అంటే, నిజంగా నాకు తెలియదండి బాబు అనేసి అంటాడు. ఏది ఆ పెద్ద థమ్స్అప్ ఎవరు తీసారో చెప్పండి, మిగతా వాళ్ళకి డ్రింక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తా అనేది ఆవిడ పాయింట్. ఆ తర్వాత శ్రీజతో ఏమంటుందంటే సంజన గారు, హరీష్తో శ్రీజ గారితో ఇద్దరితో అంటుంది అనమాట, నవ్వి వాళ్ళు బయటపడతారని అనుకున్నానండి హరీష్ గారు, కానీ ఎవరు బయటపడలేదు, నేను ఇద్దరికి ఇవ్వాలని రూల్ ఉంది కదా, వాళ్ళిద్దరికి ఇస్తారు, వాళ్ళందరికీ ఇవ్వచ్చు కదా అంటే, శ్రీజ వై వీ హ్యావ్ టు టేక్ దట్ రిస్క్ అన్నట్టుగా తెలుగులో చెప్పింది. అండ్ నేను ఇంగ్లీష్ కాబట్టి ఫ్లోలో ఉన్నట్టు ఇంగ్లీష్లో చెప్పాను. సో ఎందుకు తీసుకోవాలండి మేము రిస్క్ అన్న తర్వాత హరీష్ గారు కూడా అంటారు, వాళ్ళు ఏమంటున్నారంటే లైబిలిటీ మాకెందుకు అనేసి వాళ్ళు అంటున్నారు. మీరే అర్థం చేసుకోండి సంజన గారు, మీరే ఇవ్వాల్సింది కదా కూల్ డ్రింక్స్, వేరే వాళ్ళు ఎందుకు తీసుకుంటారు మీరే లైబిలిటీ అన్నట్టుగా చెప్తే, హరీష్ యాజ్ ఎ కెప్టెన్గా చేసి ఉంటే మీరు బాగుండేది, మీరే ఇవ్వాలండి ఆ కూల్ డ్రింక్స్ని. ఆ కూల్ డ్రింక్స్ ఇవ్వకపోవడంలో నాకేం పెద్దగా తప్పేం అనిపించలేదు. సంజన గారు ఆవిడ వర్షన్ ఏంటంటే ఏదో ప్లాన్ వేశారు, ఆ కూల్ డ్రింక్ అన్నప్పుడు నవ్వుకుంటూ అందరూ నవ్వేసి ఆ కూల్ డ్రింక్ రివర్స్ ఇస్తారులే అనే సెన్స్లో ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ తాగేశారు, ఇస్తారనే ప్లాన్ వేసింది. కానీ ఇక్కడ నచ్చని పాయింట్ ఒకటి ఉంది, దాని గురించి చెప్తాను. హరీష్ గారు సంజన అంటున్నారు, మీరు కుక్ చేశారు కదా, సో బ్యాక్ వేస్తాను. భలే తెలివైన ఆవిడండి ఈవిడ, చాలా తెలివైన ఆవిడ. ఎవరి దగ్గరికి ఏం చెబితే వాళ్ళు నోరు మోస్తారనేది ఆల్మోస్ట్ దగ్గర తెలుసు. హరీష్ ఏమంటున్నారంటే, మీకు బ్యాక్ స్టెప్ కూడా మీరు క్యాప్టెన్ కదా ఇచ్చేసేయండి కూల్ డ్రింక్స్ అని అంటున్నాడు. దానికి అతని మీద పెట్టింది పాయింట్, మీరు నిన్న కుక్ చేశారు కదా, సో మీ వల్ల నాకు కొంచెం ప్రాబ్లం వచ్చింది కాబట్టి బ్యాక్ స్టెప్ వేయాల్సి వచ్చిందండి, లేకుంటే ఇచ్చేసేవాడిని అన్నట్టుగా చెప్పి ఆయన మీద వేసేసింది. మీ వల్లే వచ్చింది ప్రాబ్లం అంతా అన్నట్టుగా నైస్గా చెప్పకుండా అన్నట్టు. తర్వాత సంజన, మనీష్ వచ్చారండి, వీళ్ళందరూ కూర్చోంటూ మనీష్ కూడా వచ్చారు. మనీష్ నా పాయింట్ పెట్టొచ్చా ఇప్పుడు, నా పాయింట్ పెట్టొచ్చా అంటే, మనీష్ అక్కడ ఏదో అన్నారండి ఇంగ్లీష్లో, నేను ఎన్నిసార్లు వెనక్కి తెప్పి చూసినా కూడా టైపింగ్ చేయలేకపోయినా. ఏమన్నారంటే మనీష్ ఏమన్నారంటే, ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద స్టాండ్ టు బ్రేక్ ద రూల్ ఆల్సో అన్నాడు. అంటే నేను స్టాండ్ తీసుకొని ఆ రూల్ బ్రేక్ చేయడానికి నేను ఒక రిస్క్ కూడా చేయగలను, నేను క్యాప్టెన్ అయి ఉంటే మీ ఇష్టం అన్నట్టు చెప్తున్నారు. తర్వాత ఫ్లోరా గారు 10 minutesతో వచ్చి చెప్తా ఉంది, తను చాలా బ్యాడ్ చేస్తుంది అబౌట్ సంజన గారు. వెరీ బ్యాడ్ అండి సంజన గారు. మనము 2 రోజులు ఎంటర్టైన్ చేయగానే ప్రతిదీ పాజిటివ్గా చెప్పకూడదు, 2 రోజులు బ్యాడ్ అవ్వగానే తన నోటి నుంచి వచ్చిన అన్నీ కూడా బ్యాడ్ అని పోర్ట్రే అవ్వకూడదు, అలా చెప్పకూడదు మనం. నేనైతే అస్సలు అలాంటి వాటికి నేను అస్సలు చేయను. సంజన గారు ఎంత గుడ్ అయినా ఎంత ఎంటర్టైన్ చేసినా ఫ్లోరా గారి విషయంలో చేసేది ఎవడైనా తప్పు పట్టాల్సిందే. తప్పు పట్టకపోతే మనం గుడ్డిగా చూసి ఒకరికి ఎంకరేజ్ చేసినట్టే ఉంటుంది. వెరీ బ్యాడ్ ఫ్రమ్ ఆశా షైని గారిని ట్రీట్ చేసిన విధానంలో వెరీ బ్యాడ్ సంజన గారు, వెరీ బ్యాడ్. ఏంటండి నేను స్కిట్ వేస్తా ఉంటే ఆవిడ ఎలాగో తెలుగు రాదు కదా పార్టిసిపేట్ చేయలేరని ఆవిడని ఇక్కడ ఉండొద్దు బెడ్రూమ్లో కూర్చోమని అన్నదంట. ఎంత బ్యాడ్ అండి అది, అట్లా అనొచ్చా? నీకంటే పెద్ద యాక్ట్రెస్, నీతో పాటు నడిచిన వ్యక్తి, ఆవిడ కూడా హ్యూమిలియేట్ అవుతారు. ఇప్పుడు ఎన్నిసార్లు బొక్కలో మాటలు చెప్తుంటారు. శ్రీజాతో కూడా అమ్మ హ్యూమిలియేట్ అయ్యి నెగిటివ్ అయ్యి వెళ్ళకూడదురా నాన్న అని, ఈవిడైతే ఒక తోటి యాక్ట్రెస్ని నెగిటివ్ చేసి హ్యూమిలియేట్ చేసి ఆవిడకంటే ఏదులు పెద్దవాడిని హ్యూమిలియేట్ చేసి పంపించొచ్చా? నెగిటివ్ ఈజ్ నెగిటివ్, నువ్వు ఎంత తోపైనప్పటికి కూడా. వెరీ బ్యాడ్ అండి. ఆవిడని చూస్తే నాకు బాధ అనిపించింది. ఏంట్రా బాబు, ఆవిడ కూడా తోటి యాక్టర్స్ ఆవిడ ఏదో అంటే ఆవిడ చలికి వణికినట్టు అంటూ వణికి మాస్క్ మీద నిలబడుతుంది. అంత అమాయకురాలు ఆవిడ. అమాయకురాలు యాక్ట్ చేస్తున్నారు, అమాయకురాలు తెలియదు. యాజ్ ఆఫ్ నో అమాయకురాలు. ఆవిడ వెళ్ళి ఈవిడితో ఏమనలేక ఈవిడ నోటి దగ్గరికి రాలేక అటు పక్కకి వెళ్ళి ఆడాడు మాట్లాడుకుంటుంది. వాళ్ళందరూ చెప్తా ఉందన్నమాట. వాళ్ళందరూ కూడా అర్థం చేసుకున్నారు బ్యాడ్ అని. మీ విషయంలో చేసిన తప్పని భరణి గారితో సహా అందరూ చెప్తున్నారు. వెరీ బ్యాడ్. మీరు యాక్సెప్ట్ చేస్తారు లేదు? యూ షుడ్ కామెంట్ దట్. నో, ఓ మై గుడ్నెస్. నెక్స్ట్ వచ్చేసరికి మనీష్, ఓ మై వాట్ హ్యాపెన్, సారీ అండి, ఒక సెకండ్ శ్రీజ, మరి మేము ఓకే సారీ. ఫ్లోరా ఏమంటుందంటే, తెలుగు రాదు కదా నాకు, అందుకు నేను ఆ యాక్ట్ చేయలేను అని తెలుసు, అలాగని అక్కడ కూర్చోనికుండా నన్ను అక్కడ వెళ్ళి కూర్చోమని ఎలా కరెక్ట్ అండి అనేసి ఆవిడ అంటున్నారు. రాము, నాకు ఫుల్ డిసప్పాయింటెడ్, నేను కూడా నచ్చలేదు. రాము కూడా స్టాండ్ తీసుకొని మాట్లాడడం స్టార్ట్ చేశాడు, బాగుంది. నెక్స్ట్ వచ్చరికి భరణి గారు, మరీ అంత చేయకూడదు ఫ్లోరా మ్యాటర్లో, బ్యాడ్ అనేసి ఆయన కూడా చెప్పాడు. తర్వాత మనీష్, ఇమానియల్ కూడా అవునన్నారు. ఇమానియల్లో నాకు ఇదే నచ్చింది, ఆవిడతో క్లోజ్గా ఉంటేనే ఆవిడ తప్పులు ఆవిడకి కూడా డైరెక్ట్గా కూడా చెప్తున్నాడు. వెనక చెప్పినా ఆవిడకి కూడా ముఖం మీద చెప్తున్నాడు, ఈరోజు కూడా చెప్పాడు కూడా. తర్వాత మనీష్ ఇంగ్లీషే, ప్యూర్ ఇంగ్లీష్.
మనీష్ ఏమన్నారంటే, ఐ వాంట్ యూ టు బీ ఎ బెటర్ క్యాప్టెన్ అండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ద డే యూ టేక్ ద స్టాండ్ ఫర్ ద హౌస్. ఆ డే చూద్దాం అనుకున్నా. మీరు హౌస్ కోసం స్టాండ్ తీసుకున్న డేని చూడడానికి నేను వెయిట్ చేస్తున్నాను, బెటర్ క్యాప్టెన్ అనిపించుకోవడానికి వెయిట్ చేస్తున్నాను అనేసి సంజన గారితో అంటారు. తర్వాత హరీష్, సంజన మీరు నామినేట్ అయిందే సూపర్ అండి. హరీష్ గారు ఒకటి మాత్రం నిజమండి, తను ఒక్కొక్కటి హార్ష్గా మాట్లాడి ఒక లిమిట్ క్రాస్ చేసి మాట్లాడతాడు ఫర్ ష్యూర్. అండ్ ఒక గేమ్ ప్లాన్తో వచ్చాడు, అన్ని ఆ గేమ్ ప్లాన్ చుట్టూ, ఆ గేమ్ ప్లాన్కి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆ గేమ్ ప్లాన్కి ఎట్లా దగ్గరగా తీసుకురావాలి, దాని చుట్టూ ఎలా తిప్పుకోవాలి, తను ఒక ప్లాన్ వేసుకొచ్చాయండి. టార్గెట్ అవ్వాలి, ఒంటరిగా ఉండాలి అనే సెన్స్లో. దానికి ఎలాంటి టైంలో ఎవరి తప్పులు ఎలా పట్టి వాళ్ళకి దూరం అవ్వాలి, వాళ్ళని తప్పు చేసి దూరం అవ్వాలి అనే ప్లాన్తో వచ్చాడు. వెరీ బ్యాడ్, అది తెలిసిపోతుంది. వీటన్నిటిలో తప్పుపడతాం. కానీ తను మంచి ఆరేటర్ అనొచ్చు మీరు. మంచి ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఉన్నాయి, మంచి పాయింట్స్ పుటాన్ చేస్తాడు. పుటాన్ అంటే అదేనా, మంచి పాయింట్స్ పెడతాడు. ఆ టైంలో అవతల మాట్లాడడానికి ఇబ్బంది పెట్టేటట్టు చేస్తాడు. వెరీ గుడ్. దాంట్లో మాత్రం ఏమంటున్నాడంటే, సంజన గారు మీరు అంటున్నారు ఇప్పుడు రూల్స్ బ్రేక్ చేయలేను, ఆ డ్రింక్స్ ఇవ్వకూడదు అన్న సెన్స్లో అంటున్నారు. నేను ఇవ్వలేను కాబట్టి నాకు ఎంతో ఇద్దరు వచ్చాము అని. కానీ మీరు అసలు నామినేట్ అయ్యిందే రూల్స్ బ్రేక్ చేసినందుకు, హౌస్లో రూల్స్ బ్రేక్ చేసినందుకు, వీటి ఇష్యూలు వచ్చిన దాని వల్లే కదా మీరు నామినేట్ చేశారు మిమ్మల్ని. అలాంటిది మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా? దట్టు ఇప్పుడు మాత్రం బ్రేక్ చేయను అనేసి అంటున్నారు. అలాగే ఎగ్ తీసుకెళ్లారు, అది కూడా అగెనిస్ట్ ఆఫ్ ద రూల్సే. సో మీరు ఇట్లా మాట్లాడిన కరెక్ట్ కదా అని పర్ఫెక్ట్ పాయింట్లు పెట్టాడు. తర్వాత ప్రియా గారయ్య వేరే వాళ్ళతో మాట్లాడుతూ, మీకు ఇప్పుడు బిగ్ బాస్ క్వశ్చన్ చేశారా? ప్రియా గారు సంజన గారితోనే, మీకు ఇప్పుడు బిగ్ బాస్ క్వశ్చన్ చేశారని థింక్ చేస్తున్నారు, మరి ఎగ్ విషయంలో దొంగతనం ఎలా చేశారని సేమ్ పాయింట్ హరీష్ గారు ఏదైతే చెప్పారో దాన్నే వేరే వర్షన్లో చెప్పారు ఆవిడ కూడా. నెక్స్ట్ సార్ సంజన, ఆ క్షణంలో టెంప్ట్ అయ్యాను రా నేను అనేసి అన్నారు. హరీష్, అసలు తనుజ హ్యాండ్ పెట్టినా భరణి పెట్టినా నేను ఫుడ్ తినను. అసలు ఏం లేదండి, తనుజ హ్యాండ్ పెట్టినా భరణి హ్యాండ్ పెట్టినా నేను తిన్నాను అనేసి అన్నాడు. ఎందుకంటే అతనికి కావాలి అది, హీ వాంట్స్ దట్. ఎవరు పెట్టినా, అసలు నేను నిన్న కూడా చెప్పాను, ఎవరైనా తినలేనంతగా ఇతన్ని ఏం చేశారని. ఏమీ చేయలేదండి, నిల్ డెస్పరాను. ఎవరు ఇతన్ని ఫుడ్ తినలేనంతగా ఏం చేయలేదు. నీకు ఆయనకి ఇష్యూ అయిందండి, నువ్వు ఆ ఫుడ్ తినకూడదు అనుకుంటున్నావు, ఇష్యూలు పెట్టుకుంటున్నావు, తినకుండా ఉంటున్నావు అంతే. దాంట్లో వాళ్ళు ఏం చేయలే. వాళ్ళు నార్మల్గా ఇప్పుడు 16 మందితో ఒక హౌస్లో పోయి 15 మందితో ఇష్యూలు కాకుండా ఉంటాయండి. ఇప్పుడు రేపు ఇంకొక ఇద్దరు వంట వండుతారండి, ఆ వంట వండే వాళ్ళతో మళ్ళీ మిస్కమ్యూనికేషన్ అయితే వాళ్ళ దగ్గర కూడా వంట తిండా. ఓవరాల్గా నాకు సార్ వచ్చి ఏదో ఒకటి అంటాడు, నాకు సార్తో మిస్కమ్యూనికేషన్ అవుద్ది, మళ్ళీ దండు. బిగ్ బాస్ ఏదో అవుద్ది, ఏమైనా పిలుస్తారు అనుకుంటే వేరే వాళ్ళని పిలుస్తారు, మిస్కమ్యూనికేషన్ అవుద్ది, అన్నం తిండు. ఓవరాల్గా కాన్సెప్ట్ ఏమిలే, ఎక్కువ అన్నం తినకుండా బక్కకి ఎక్కుపోయి ఎక్కువ అయ్యో తినట్లేదు అనేసి ఫీలింగ్ వచ్చేటట్టు చేసుకోవడమే అతని కాన్సెప్ట్ లాగా కనపడుతుంది, విచ్ ఇస్ వెరీ బ్యాడ్. నువ్వు అన్నం తినకపోవడానికి బిగ్గెస్ట్ రీజన్ ఏదైనా ఉండాలి. ఇంట్లో అయినా, వీధిలో అయినా, ఎక్కడైనా. నువ్వు ఒక హౌస్లో ఉన్నప్పుడు ఆయన ఏమంటారంటే ఒక టైంలో, నేను హౌస్లో మా ఇంట్లో ఎలా ఉంటానో యాజ్ ఇట్ ఈస్గా అలాగే బట్టలు అదే విధంగా ఉంటున్నాను అనే సెన్స్లో కూడా అంటాడు 1-2 సార్లు. ఇప్పుడు ఇంట్లో ఏంటి, ఇంట్లో మన వాళ్ళతో ఏదైనా గొడవ అయితే అన్నం తినకుండా ఉంటామా ఇంకా రోజంతా? సేమ్ ఇక్కడ కూడా అంతే కదా. హౌస్ లాగా ఇది మినీ సొసైటీ, ఒక ప్రయోగశాల, నేర్చుకోవడానికి చాలా ఉంది అన్న వ్యక్తి ఇక్కడికి వచ్చిన తర్వాత హౌస్ లాగా ట్రీట్ చేయాలి అన్నప్పుడు, ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న గొడవలు అయినప్పుడు ఆ గొడవలతో పాటు మూవ్ ఆన్ అయ్యేసి తినాలి, కానీ తినకుండా ఉండేది నాకు అర్థం కాదు గొడవ కోసం. ఇప్పుడు బిగ్ బాస్ అనే కాన్సెప్ట్కి అతను రెస్పెక్ట్ ఇస్తాడు, బిగ్ బాస్కి హ్యూజ్ రెస్పెక్ట్ ఇస్తానంటాడు. బిగ్ బాస్ అనే కాన్సెప్ట్లో 24 గంటలు గొడవలు ఉంటాయి, రోజుకు 100 గొడవలు ఉంటాయి తెలుసు. తెలిసినప్పుడు అన్నం తినకూడదు, ఇప్పుడు తెలిసి గొడవ పడ్డప్పుడల్లా అన్నం తినకూడదు అంటే ఎట్లా? అది ఎట్లా సెట్ అవుద్ది అసలు? ఈ ప్రాసెస్ ఈ లాజికల్గా అసలు వరస్ట్ థింగ్ ఇది. వాళ్ళు ఏమల్లా పాపం, వాళ్ళు ఏమంటే తినకుండా ఉందమా మానేద్దాం అనేసి వెయిట్ చేస్తూ నిండు దొరికాడు. దొరికినప్పుడు భరణి గారు కూడా యమా తెలివైన వ్యక్తి. ఎన్ని చూసుంటారు ఆయన కూడా, వయసులో చూసుంటారు కదా, ఎంత తెలివిగా డీల్ చేసినట్టు సూపర్ అనిపించారు నాకు. సంజన, నీకు ఎంత జనరాసిటీ ఉంది, నాకు చాలా జనరాసిటీ ఉంది, మీరేంటి అందరూ కూలింగ్ ఇవ్వలేదని అంటారు, అందరికీ అన్నం పెట్టాలని ఉంది, పెద్ద మీల్ ఏదైనా అరేంజ్ చేయాలని కూడా ఉందిరా నాకు, ఎందుకంటారు ఇలా అనేసి బాధపడుతోంది. హరీష్, జనరాసిటీ ఉంది కానీ మీ దగ్గర డేర్ లేదు, ఇది పర్ఫెక్ట్. మీరు జనరాసిటీ ఉంది కానీ బిగ్ బాస్కి రూల్స్కి అగెనిస్ట్కి వెళ్ళి ధైర్యంగా పెట్టడానికి లేదు. అది మీరు, ఎందుకంటే ఆవిడ రెచ్చగొడుతున్నాడు ఏమంటారని తెలుసుకోవడానికి ఆవిడ ఏంటని. నెక్స్ట్ సరికి సంజన, నేను రూల్స్ ఎగనెస్ట్ వెళ్ళనండి, బిగ్ బాస్ రూల్స్కి ఎగనెస్ట్ వెళ్ళను ప్లీజ్, అది నా వల్ల కాదు. మీరు చేశారు కదా, అదే కదా మీరు చేశారండి మొన్నటిదాకా. సంజన, నేను రూల్స్ ఎగనెస్ట్ వెళ్ళను. లేదండి మీరు చేశారు కానీ మళ్ళీ సైలెంట్ అయిపోయింది. పవన్ వచ్చాడండి ఆశా శేణి గారితో. పవన్ ఏమంటాడంటే, ఆవిడ మనసులో పెట్టుకొని ఏమో బాత్రూమ్ మ్యాటర్ ఇంకా బాత్రూమ్ మ్యాటర్ ఇంకా మనసులో పెట్టుకొని మీతో ఇట్లా ఉన్నట్టుందండి ఆశా శేణి గారు అనేసి పవన్ కళ్యాణ్ ఆశా శేణితో మాట్లాడుతున్నారు సంజన గురించి. నెక్స్ట్ ఆశ, ఇది చాలా ఇన్సల్టింగ్ కదా అండి, ఇట్ ఈస్ వెరీ ఇన్సల్టింగ్ అనేసి అక్కడ కూర్చోబెట్టి నన్ను ఒక్కనే ఒంటరిగానే. ఈ ఆశా శేణి గారు కూడా తెలివిగా ఉన్నారేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఈ సింపతి రిలేటెడ్గా సింపతి డ్రామా లాగా సంథింగ్ ఇలా ఉందాము, అమాయకంగా ఉందాము అనేసి అలా ప్లే చేస్తున్నారేమో అన్న ఒక 10% ఉంది. ఇన్నోసెంట్ అయ్యి ఉండొచ్చేమో,
ఒక 10% ఎక్స్ట్రా కోటింగ్ అయితే వేస్తున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే ఆవిడంటే వణికిపోయినట్టు, ఆవిడంటే ఇబ్బంది అయినట్టు, మిగతా వాళ్ళ కాడికి పోయి మాట్లాడుతూ ఆవిడ దగ్గర ఏం మాట్లాడకుండా ఉండడం ఏంటి వెరీ ఇన్సల్టింగ్ కదని ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు ఆవిడ కూడా తెలివిగా. అదే కదా కావాలి, అదనమాట. తర్వాత సరే భరణి గారు, హరీష్ గారు బాగా ఎంజాయ్ చేశారనుకుంటా అండి మీరు. గుడ్ కదా నేను స్కిట్ అంత అంటే మాట్లాడాడండి హరీష్, గుడ్ అనిపించాడు. బాగా అండి చాలా బాగుంది అనేసి అన్నారు. తర్వాత రాము, ఫ్లోరా గారు, రాము మంచోడండి మనిషి. ఈ మంచోడే కానీ ఈ బిగ్ బాస్ ఫార్మాట్లో ఎట్లాంటిదంటే చూసే వాళ్ళకి అందరికీ షుగర్ కోటింగ్ వేస్తూ కూర్చున్నాం అనుకోండి, వేయకూడదు. యాక్చువల్గా వేయడం అనేది బిగ్గెస్ట్ నెగిటివ్ థింగ్ అక్కడ. ఇతను ఏమంటున్నాడు, భరణి గారు ఫాదర్ ఫిగర్ అంటున్నాడు, బ్లెస్సింగ్స్ అంటున్నాడు, అందరూ అంటూ తనుజ గారు అక్క ఫిగర్ అంటున్నాడు. అక్క ఫిగర్ అంటే తప్ప, సారీ అక్క అంటున్నారు. ఫాదర్ ఫిగర్ అక్క ఫిగర్ అంటే అక్క లాంటి వాళ్ళండి నా ఉద్దేశమయ్యా, వెరీ సారీ. ఇది మీరు మళ్ళీ వేరే రకంగా తీసుకుంటారు. ఫాదర్ ఫిగరు వీళ్ళు అక్క అంటున్నారు. తర్వాత దీని ఈవిడనేమో ఫ్లోరా గారిని ఏమో పొగుడుతున్నారు. అట్లా ప్రతి ఒక్కరి గురించి పాజిటివ్స్ చెప్తున్నాడు. అది చెప్పడం అనేది తర్వాత సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నామినేట్ చేసినా వీటి చేసినా ఏటి చేసినా అనేది అతను స్ట్రాంగ్గా మాట్లాడలేకపోతాడు. అది గేమ్కి నెగిటివ్ అతనికి. దాంతోపాటు చూసే వాళ్ళకి కూడా ఏంట్రా అందరికీ బుస కొడుతున్నాడు, బాగా గ్యాస్ కొడుతున్నాడు మనోడు ఏంది అనిపిస్తుంది. ఏమంటున్నాడంటే, ఫ్లోరా గారు బిగ్ ఫ్యాన్ అయ్యారండి మీరు మీ నేచర్కి. ఏముంది నేచరు, అందరూ భయపడిపోతూ అంతా ఉనికిపోతూ ఉన్నారు, ఆవిడతో ఇంకేంటి ఫ్యాన్ అవ్వడానికి కదా నాకు అర్థం కాలే. తర్వాత సరికి ఫ్లోరా ఐ నీడ్ టు ఇంప్రెస్ స్ట్రాంగ్ పీపుల్. ఓకే, ఐ నీడ్ టు ఇంప్రెస్ స్ట్రాంగ్ పీపుల్ అనగా స్ట్రాంగ్ పీపుల్ ఉండాలి. ఐ నీడ్ టు ఇంప్రెస్, ఎస్ ఐ నీడ్ టు ఇంప్రూవ్ అన్నారు ఆవిడే. నేనేమంతా లేదే నన్ను చూసి ఇంప్రెస్ అయ్యేంతగా నేనే ఇంప్రూవ్ అవ్వాలి, నేనే ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని ఆవిడ కరెక్ట్గా చెప్పారు. తర్వాత రాము, ఎవరు ఏమన్నా కూడా వాళ్ళు ఎంత మనల్ని అనేది వాళ్ళంటి మనల్ని అనేది అని స్ట్రాంగ్గా ఉన్నారు అన్నట్టుగా చెప్పాడు. నాకు అర్థం లేనట్టుగా అనిపిస్తుంది, ఆవిడ స్ట్రాంగ్గా లేరాడు. నెక్స్ట్ వచ్చరికి సంజన, శ్రీజ అది కాదు అమ్మా మీ 6 మెంబర్స్కి వార్నింగ్ వచ్చాయి. ఇక్కడ బాగా చెప్పారు సంజన గారు. ఇప్పుడు మీరు నన్ను ఎందుకు ఇవ్వలేకపోతున్నాను, మీరు అగెనిస్ట్కి ఎందుకు వెళ్ళలేకపోతున్నానంటే మాకు వార్నింగ్స్ వచ్చాయి కదా అని వాళ్ళు అంటున్నారు. మీకు 6 మందికి కలిపి వార్నింగ్స్ వచ్చాయిరా, నాకు వస్తే నాకు ఒక్కదానికే వార్నింగ్స్ వస్తాయి, డిఫరెన్స్ ఉంది కదరా అనేసి అంటున్నారు. తర్వాత శ్రీజ, మీకు నవ్వు కోసం అందరితో తోలు బొమ్మలాగా ఆడించారు కానీ కూలింగ్స్ ఇవ్వలేదంటే డోంట్ యూజ్ రా కోలు బొమ్మలు, వాట్ ఈస్ దట్ మీనింగ్ అనేసి అంటే టాయ్స్ లాగా అంటే నోరా డోంట్ యూజ్ దోస్ వర్డ్స్ అనేసి అన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి షష్ఠి గారు పూల్లోకి భలే ఫల్టీ కొట్టారండి. అది రాసుకుని ఎందుకు రాసుకున్నా అంటే చెప్తాను. చాలా ఫల్టీ కొట్టారు తెలుసా, ఇలా ఉండి డబుల్ ఫల్టీ కొట్టి లోపల పడ్డారు. అమ్మాయి సూపర్ అనిపించారు. అది ఎందుకు అనిపిస్తుంది నాకు అవి చూసిన తర్వాత, అరే ఈవిడ ఎలిమినేట్ కారేమో, ఇలాంటి ఫల్టీలు టాస్క్లు కూడా కొడతారు, ఇలాంటి బాగా ఆడడానికి ఫిజికల్ టాస్క్ల కోసం ఉంచుతారేమో అన్న ఫీలింగ్ వచ్చిందండి. అర్థం ఇంకా ఆవిడ అన్ఫోల్డ్ అవ్వాల్సినవి ఉన్నాయి, ఆవిడ గురించి తెలియాల్సినవి ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి యాక్టివ్గా ఉన్నారు ఆవిడ. నెక్స్ట్ వచ్చరికి హరీష్లో ఇంకా స్టార్ట్ చేశారండి. ఇంకా ఇక్కడ నుంచి అతనికి అతను సెల్ఫ్ భోజనం స్టార్ట్ చేసుకున్నాడు. ఏమంటానంటే, సంజన అన్ని నాటీ థింగ్స్ చేసి ఇప్పుడు పెద్దరికంగా ఉండడం అనేది కుదరదు. ఇక్కడ భలే అన్నాడు, మీరు చేసిన నాటీ థింగ్స్ ఇప్పుడేమో పెద్దరికంగా నేను అది ఇది అంటే కుదరదండి. తర్వాత నేను కుక్ చేసుకోను, మీకోసం నేనైతే కుక్ చేసుకోకుండా ఉంటాను ఇక్కడి నుంచి, మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి. సంజన ఐ డోంట్ వాంట్ యూ టు స్టార్వ్ అంటే నీవు ఆకలితో ఉండడం అలమటించిపోవడం నాకు ఇష్టం లేదు అనగానే ఐఎమ్ రెడీ టు డై అంటాడు. చచ్చిపోవడానికి కూడా రెడీ. ఇవన్నీ ఒక స్క్రిప్టెడ్ లాంటి మాటలు అండి. ఊరికే రియల్ లైఫ్లో సెట్ కావే. నేను ఆకలి అయినా పర్లేదు, చావడానికి రెడీ అన్న వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ఎందుకు వస్తారు? ఏదో పెద్ద పెద్ద స్టేట్మెంట్లు నా స్ట్రాంగ్ పర్సనాలిటీ, నేను దేనికైనా రెడీ స్ట్రైట్, ఇవన్నిటిని ప్రూవ్ చేసుకోవడం కోసం దాని చుట్టూ ఏమేమి మాటలు మాట్లాడితే బాగుంటుందా ఫ్రేమ్ చేసుకోవడానికి అనేసి అనుకొని ఏదో మాట్లాడుతున్నాడు. నాన్ సెన్స్ ఏదో ఐఎమ్ రెడీ టు డై అంటాడు. వండుకొని తిన్నంట ఏంటి, అవతలోడుతో నీకు చిన్న ఇష్యూ వస్తే ఆ ఇష్యూ కోసం నువ్వు సావడానికే రెడీయా? అలాంటి క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఎలా అవుతుంది? హౌ కెన్ వీ సే దట్ గుడ్ క్యారెక్టర్? వీ కాంట్. సో వెరీ నాకు వర్స్ట్ అనిపించింది. అది ఏం మాట నాకు అర్థం కాలేదు. దానికి ఏంటి సంబంధం లేకుండా దానికి తిన్నంటాడు, డై అంటాడు. హరీష్ ప్రాబ్లమే కాదు, బ్యాటిల్ ఇవి ఇంకా అసలు సొల్లు డబ్బా మాటలు ఇవి. ఏమన్నా తెలుసా, అది ప్రాబ్లమే కాదండి. బ్యాటిల్లోకి ఫైట్కి దిగానంటే విన్ అవుతా, అంతే. విన్ అయితేనే దిగుతానండి, లేకుండా దిగను. ముక్కు మూసుకుంటే పోయే ప్రాణం అండి. దానికేంటి భయపడదాను. ఎన్ని డైలాగ్స్ ఓకే, ఎందుకు తినడం అనేది అర్థం కావట్లా. సెల్ఫ్ రెస్పెక్ట్కి ఈగోకి వస్తే ఎంత దూరమైన పోద్ది. సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ఈగోకి వస్తే ఎంత దూరమైన వెళ్తానంటాడు. అవతల నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏం తీలేదు, అయినా మీరే నేను దూరం అవుతాను తీశారనుకుని దూరం వెళ్తానంటే మనం ఏం చేస్తాం? తీలేవాళ్ళు ఎవరు? హరీష్ భరణితో అంటాడు, కొంతమంది ఆడవాళ్ళతోనే మాట్లాడతారు, ఆడవాళ్ళతోనే ఆడతారు అన్నట్టుగా ఆ టైంలో వచ్చినప్పుడు నేను మాట్లాడతా అన్నారు కొంతమంది. అంటే ఇమానిల్ అన్నాడు కొంతమంది ఆడవాళ్ళతోనే మాట్లాడతారు అన్నట్టుగా అన్నారంటే నేను అన్న పాయింట్ అదే. అక్కడ తప్పేం లేదు హరీష్ గారిది, అన్నారు కదా. సో నేను ఇప్పుడు వీళ్ళతో కూడా మాట్లాడుతున్నా అంటే వీళ్ళు కూడా ఆడవాళ్ళేనా అన్న సెన్స్లో జస్ట్ ఏ క్వశ్చన్ మార్క్. అది అతని స్టేట్మెంట్స్ పాజ్ చేయాలి. అతను అన్నాడు కాబట్టి దాని రిలేటెడ్గా నువ్వు అన్నదాని ప్రకారం మీరు కూడా ఇదే కదా అని
అది వెరీ నార్మల్ వర్డ్ అండి. కానీ హార్ష్గా అమ్మాయిలు అనేసరికి అయ్యో వెళ్ళింది ఎట్లా చూసారన్న ఫీలింగ్తో దాన్ని పిఎల్ కొంచెం ఎక్స్ట్రా చేసి గ్యాస్ కొట్టి పంపిస్తారు బయటికి. దానికి మనం ఆ ట్రాప్లో పడతాం. సేమ్ ట్రాప్లో నాగార్జున సార్ వాళ్ళు ట్రాప్లో పడరు. వాళ్ళు ఎందుకు తిడతారు, వాళ్ళు ఎందుకు ఇట్లా నెగిటివ్గా మాట్లాడతారు అనేది నేను నైట్ వీడియోలో చెప్తాను వాళ్ళ వర్షన్ ఎలా ఉంటుంది అనేది. నెక్స్ట్ వచ్చరికి భరణి గారు నాకు చాలా బాగా అనిపించారండి. ఏమన్నానంటే నాకు అన్న పెద్దవాళ్ళు నాకు అన్నయ్య లేరు అనేసి మీరు ఆ రోజు అన్నారు, బాధ అనిపించిందండి. మీరు నాతో బాగా మాట్లాడారు కదా ఆ రోజు, సారీ చెప్పి కన్నీళ్ళు కూడా పెట్టుకున్నాడు మాస్క్ మ్యాన్. దాని గురించి మాట్లాడుతుంటే హరీష్ ఐ మీన్ ఇట్ అండి. ఆ రోజు నేను నిజంగానే అన్నాను, మీరు బ్రదర్ లాంటి వాళ్ళు అన్నట్టుగా అన్నాను. ఆ రోజు అన్నారు కదా బ్రదర్ లాంటి వాళ్ళు అన్నారు, ఎమోషనల్ అయ్యారు, ఏడ్చారు. దాని తర్వాత ఏమి జరిగిందండి, నేను ఏదో ఆ టాస్క్లో కళ్యాణ్ చేయి తగిలిందని చెప్పిన దానికి నువ్వు పగ పెట్టుకొని అన్నం తిన్నాను ఎంత ఏంటి స్వామి? ఇలాంటి వాళ్ళు ఎట్ట అనేది నాకు అర్థం కాల. స్ట్రైట్ అంటాడు దానికి ఏంటంటే అందరూ స్ట్రైట్ స్వామి. తర్వాత సరికి భరణి గారు మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్తే ఐఎమ్ గుడ్ మార్నింగ్ అని హ్యాపీగా చెప్పాను అంతే. నాకు అంతకుమించి హరీష్లా నాకు కొన్ని ఉన్నాయండి, అవి మాట్లాడాక మీరు అలాగే ఉంటే ఆ తర్వాత కొన్ని మాట్లాడిన తర్వాత మీరు అలాగే ఉంటే నేను అలాగే ఉంటాను తర్వాత కూడా. అవి అయ్యేంత వరకు ఉండండి, శనివారం ఆదివారానికి అవి సాల్వ్ చేసుకుందాం అనే సెన్స్లో చెప్పాడు. సంజయ్ గారు ఏంటంటే నా కోసం భరణి గారు ఫుడ్ చేస్తారు, తినండి ప్లీజ్ అండి, భరణి గారు ఫుడ్ చేస్తారు మీరు తినండి అంటే నో అండి, 5 days అయినా కూడా తినకుండా ఉంటాను కానీ నేను తిన్నట్ల. భరణి గారిని ముందు పెట్టుకుని భరణి గారి ముందు చెప్తున్నాను నేను తిన్నని. భరణి గారు చాలా బాగా డీల్ చేశారు. నా సైడ్ నుంచి ఏమి లేదు హరీష్, నా సైడ్ నుంచి నీకు ఏమి లేదు, నా మిస్టేక్స్ నాకేం నువ్వు అంటే కోపం లేదు అది కరెక్ట్గా చెప్తున్నాడు అతని పాపం. సంజన హరీష్ మాట్లాడేస్తే అన్నీ పోతాయి, హరీష్ మాట్లాడొచ్చు కదా. హరీష్ నేను చాలా స్ట్రైట్గా ఉంటానండి, ఫుడ్ గురించి చెప్తాను, నేను చాలా స్ట్రైట్గా ఉంటాను, కన్ఫామ్గా ఫుడ్ గురించి చెప్తాను మీకు ఏం చేద్దాం అనేది. కానీ వీళ్ళు చేస్తే అయితే తిన్నానని చెప్పేశాడు. ఇప్పుడు చూడండి ఒక ప్రాబ్లం ఉంది, మాట్లాడేస్తే పోతాయి అన్నాడు. ఇతను కూడా మాట్లాడడానికి టైం వెతుకుతున్నాడు. ఓన్లీ ఫర్ ద గేమ్ మాట్లాడకుండా ఉన్నాడు అనేది అర్థమైపోతుంది. ఓన్లీ ఫర్ ద గేమ్ ఆ జనాలకి అర్థమవుతుంది. అది ఎందుకు అర్థం కావట్లేదు, ఏం ప్లాన్లో వెళ్తున్నాడు అనేది ఫర్దర్గా అర్థమవుద్ది. నెక్స్ట్ వచ్చరికి మీరు తింటానంటే నాకు వచ్చినవి అయితే నేను చేసి పెడతానని భరణి గారు పెద్ద మనిషి చేసుకుని అన్నారండి. సూపర్ అనిపించింది. పెద్ద మనిషి చేసుకుని అన్నాడు ఆయన. ఏంట్రా ఎంత మాత్రం ఏదంటే మాట్లాడుతున్నాడు ఈ పెద్దలో ఈ అబ్బాయి అనేసి అనుకుంటున్నా కూడా మనసులో పెట్టుకుని సరే వండి పెడదామనేసి మాట్లాడడానికి ముందడుగు వేసాడు. అన్నీ చంపుకొని ఆయన కూడా ఈగోలు చంపుకొని గుడ్ అనిపించాడు. గుడ్ అండ్ స్ట్రాటజికల్ గేమ్ కూడా అది. అవతలోడు మూర్ఖంగా మాట్లాడుతున్నప్పుడు మనం అంతే మూర్ఖంగా మాట్లాడకుండా మనం మంచిగా మాట్లాడితే అవతలో నెగిటివ్ అయిపోతున్నాడు. ఇది ఒక స్ట్రాటజీ అండ్ గుడ్. మనిషి మనస్తత్వం కూడా అదే ఉండొచ్చు, కూడా 2 రకాలు ఉంది. నెక్స్ట్ సరికి హరీష్ థ్యాంక్స్ అండి, ఆ మాటకి బాగా మాట్లాడారు, ఆ మాటకి వరకు గుడ్ అండి. మన కంప్లైంట్స్ అన్ని షార్ట్ అవుట్ అయితే కక్కేసుకొని తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం మనం కావాలంటే. అవన్నీ ఏం లేదు, నామినేషన్లో మాట్లాడాలనుకుంటున్నారు, నాగార్జున సార్ దగ్గర మాట్లాడాల్సి ఆట ఆడాలి అనేసి అనుకుంటున్నాడు అంతే, అలా మీకు ఏమీ లేదు. హరీష్ పర్సన్తో నాకు ఇష్యూ ఉన్నప్పుడు నేను అంతేనండి, వంట నేను తినలేను, అట్లా వాళ్ళు చేసిన వంట తినలేనంట. దీన్ని ఏమనమంటారు చెప్పండి మీరే, ఫస్ట్. తర్వాత వచ్చేసరికి హరీష్ సాటర్డే సండే స్టార్ట్ చేసుకుని తర్వాత మాట్లాడుకుందాం. నా స్టాప్ గొప్పలు చెప్పుకుంటానండి, నేను రాసుకోలేదు నా స్టాప్ గొప్పలు. ఇప్పుడు నేను ఎట్లా అంటే అండి, నేను స్ట్రైట్ యుద్ధానికి వచ్చేసాను, డామ్ డూమ్ డబెల్ డివెల్ అనేసి ఏదేదో మాట్లాడుతున్నాడు. నేను రాసుకోలేదు, అంత సుత్యాభారం అని. ఆ తర్వాత హరీష్ సంజన మీకు ఒక న్యాయము, అవతల వాళ్ళకి ఒక న్యాయమా అంటే నేను ఒప్పుకోను, అల్టిమేటం చేస్తున్నాను, అస్సలు ఒప్పుకోను అంటాడు. ఏంటంటే ఈవిడేమో అందరికీ ఫుడ్ పెడతారు, ఫ్లోరా గారికి ఫుడ్ పెట్టద్దు, అట్లా డిస్ట్రిబ్యూట్ చేయొద్దు అన్నట్టు చెప్తారు. వాళ్ళకి టాస్క్ ఇచ్చి ఫ్లోరా గారికి ఫుడ్ పెట్టడానికి చూస్తే ఫ్లోరా గారు ఆ టాస్క్లో గెలిస్తే ఆ టీ కాఫీతో పాటు ఫుడ్ కూడా ఇస్తామన్నారు, ఆవిడ కర్రీ కూడా కొంచెం. దాన్ని ఈవిడ వద్దని చెప్పారు. ఈవిడ వరస్ట్ అండి, ఫ్లోరా గారి విషయంలో చాలా వరస్ట్, అస్సలు నచ్చట్లేదు నాకు సంజన గారు. అంటే హరీష్ చాలా బాగా మాట్లాడు, మీకు ఒక న్యాయం, మీరైతే అందరికీ పెడుతున్నారు, వాళ్ళకి పచ్చలు ఇస్తున్నారు, అది ఇస్తున్నారు, ఆవిడకు ఒక న్యాయం ఏంటి అంటే నేను అల్టిమేటం పాస్ చేస్తాను, నేను మీకు అగెనెస్ట్ అయిపోతాను, మీ ఇష్టం అనేసి గట్టిగా చెప్పాడు. వెరీ గుడ్ ఫ్రమ్ హరీష్ గారు ఇది మాత్రం. తర్వాత హరీష్ మనీష్తో అంటున్నాడు వాళ్ళు నచ్చలేదు సో తినలేదు, ఏంటో ఆగినట్టుంది స్వామి వీడియో చూస్తా, టుప్పుక్కనింది. ఓకే ఏం లేదు, ఇంకా చాలా టైం ఉంది, ఆయన 29 నిమిషాలు అయింది, సుత్తి చెప్తున్నట్టున్నా. హరీష్ మనీష్తో ఏమంటే వాళ్ళు నచ్చలేదు సో తినలేదని, లేదు నాగ్ సార్తో మాట్లాడాక చూద్దాం అన్నట్టుగా చెప్పాడు హరీష్ మనీష్తో కూడా. రాము సంజన గారు మీ కళ్ళు బాగుంటాయండి, ఇదిగోండి బుసవారం అందరితో ఇంటే రేపు నామినేషన్లో అంత గట్టిగా చెప్పలేడు, ఆడికి కూడా మీ కళ్ళు బాగుంటాయండి, ఇబ్బంది పడుతున్నాయండి, మీ కళ్ళు నేను చూడలేకపోతున్నా, పోండి బయటకని ఇట్లా నామినేట్ చేయాల్సి వస్తుంది, ఇట్లాంటి పాయింట్లని వేసుకుంటే. తర్వాత సరికి ఇది డైలాగ్ ఉందేమో, మీ కళ్ళు నాకు నచ్చలేదు, నువ్వు నాకు నచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి అట్లా అన్నాడా, ఈవిడ గారు నువ్వు నాకు నచ్చేవాళ్ళు ఉండదు, ఆశేషని గారు సారీ. సరే మనీష్ సంజన గారు ఫుల్ హౌస్ విల్ బీ హ్యాపీ అండి, మీరు కానీ ఇలా చేస్తే మీ ఇష్టం ఆలోచించుకుంటున్నాడు, ఆవిడేమో ఆలోచించుకోవట్లేదు, ఇంకా థింక్ చేసుకుంటా ఉన్నాడు. ఎమాన్యుయల్ సంజనతో అందరు మూడు డిస్టర్బ్ చేశారమ్మా,
మీరు చేసిన మిస్టేక్ ఉంది, ఖచ్చితంగా నాకైతే నచ్చలేదు అనేసి బెడ్రూమ్లోకి వెళ్ళి కూర్చొని చెప్పాడు. రాము బాగుంది. రాము ఒక సాంగ్ పడతాడు అక్కడికి వెళ్ళి, మన కిచెన్ దగ్గరికి వెళ్ళి సాంగ్ పడతాడు. వేడి వేడి నీళ్ళు కావాలి గొంతు లోపలికి అనేసి పాడతాడు. ఈ సాంగ్ ఇంకో సాంగ్ ఉందన్నమాట, ఆ సాంగ్ లాగా అట్లా పాడతాడు. ఏ సాంగ్ అంటే నేనుగా లేనే నిన్న మొన్నలా తారరా తారరా అది అది పాడేసుకున్నాడు. ఆ తర్వాత అందరు నవ్వుకుంటా ఉండరు. తర్వాత వచ్చేసరికి మనీష్ షష్ఠితో ఒక డీప్ డిస్కషన్ జరుగుతుంది. స్పెషల్ బెనిఫిట్ అన్నాం కదా, కాఫీ ఫ్లోరాకి పంపాము, దానికోసమే చెప్పాను, ఆవిడ ఇబ్బంది పడతా ఉంది సంజన గారు, దాని గురించి ఇప్పుడే మాట్లాడేసి వచ్చారు అన్నట్టుగా షష్ఠితో డిస్కషన్ జరుగుతుంది. మనీష్ నౌ వాట్ యూ హ్యావ్ సీన్ టెల్ మీ, ఐ విల్ గివ్ క్లారిఫికేషన్స్ అనేసి ఆవిడ తన్నాడు. ఆవిడ చెప్పడం స్టార్ట్ చేసింది. షష్ఠి ఏమన్నదంటే చిన్నగా కళ్యాణ్ అంట రీతు చౌదరికి ఫుడ్ పెడుతున్నాడంట, తన ప్లేట్లో ఫుడ్. సో ఇలా అందరూ ఒకరికొకరు పెట్టుకుంటున్నారు, ఏంటో ఇది అర్థం కావట్లేదు, మళ్ళీ పనిష్మెంట్లు అంటారు, ఒకరు ఇస్తారంటారు, ఒకరు ఈగుడుదని అంటారు, మీ వాళ్ళు ఏంటో అన్నట్టుగా చెప్తున్నారు ఆవిడ. కానీ మనీష్ షష్ఠి ఐ టాక్ లెస్, నేను రూల్స్ అన్నీ ఫాలో అవుతాను, ఐ టాక్ లెస్, నేనైతే ఎవరికి పెట్టట్లేదు అన్నట్టు చెప్తున్నాడు. వాళ్ళైతే వాళ్ళు ఏదో అయితే మనం ఎవరిదో అవ్వకూడదు అన్నట్టుగా ఇతని గురించి చెప్పుకుంటున్నాడు. అది జరిగింది. షష్ఠి శ్రీజ నేను శ్రీజకి మంచి పాయింట్ అండి ఇవి, కానీ అది ఎపిసోడ్లో లేపేశారు వీళ్ళు బిగ్ బాస్ వాళ్ళు. ఏమంటారు అంటే శ్రీజ బాగా ఆడింది, పుష్ చేయమంటే పుష్ కూడా చేయలేదు, వెరీ గుడ్ అమ్మాయి పుష్ చేయకుండా ఉండబట్టి రాము అంతసేపు ఉన్నాడని శ్రీజ గురించి గొప్పగా చెప్తాడు మనిషి దగ్గర. షష్ఠి గుర్తుపెట్టుకోవడం, మళ్ళీ మాట్లాడతాం. తర్వాత సరికి హరీష్ ఇమానియల్ది ఎలా అనిపించింది నీకు అనేసి హరీష్ గారు అప్పుడే వచ్చారండి. శ్రీజాని పొగుడుతుంటే అవును అని అంటలా, ఇవే బ్యాడ్ క్వాలిటీస్ హరీష్ గారిలో. శ్రీజాని పొగుడుతుంది, అది విన్నాడు, అవును అని కూడా అంటలా, ఆ అమ్మాయి పుష్ చేయలేదు, ఆ అమ్మాయి నిజాయితీగా ఉందన్న పొగట్లా. ఆయనకి ఏం లేదండి, ఆయన ఎవరినైతే కాంపిటీషన్గా పెట్టుకుని వాళ్ళ అగైనెస్ట్ ఫైట్ చేయాలి, ఇదే బిగ్ బాస్ విన్నింగ్ కాన్సెప్ట్ అని తెలుసు కాబట్టి వాళ్ళ అగైనెస్ట్గా ఫైట్ చేయాలన్నప్పుడు వాళ్ళు ఏ చేసినా గుడ్డిగా కనపట్లే ఆయనకి. శ్రీజాని పొగుడుతుంటే ఏం మాటలా, ఇమానియల్ తెస్తుండు, ఇమానియల్ నువ్వు ఏదైనా అంటే అనుకోవాలా. ఇమానియల్ ఎలా అనిపించిందంటే ఇమానియల్ నేను వెళ్ళలేదండి అంటే అనుకున్నాడు, నేను వెళ్ళలేదని నేను పెద్ద పడుచుకోలేదు అన్నది. తర్వాత మనీష్ సంజనాతో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ, మీకు అర్థం అవ్వట్లేదు, వేరే వాళ్ళని అడగండి, ఫస్ట్ డే నచ్చేది లేదు, మీరు నేను ఫస్ట్ డే మీరు నాకు నచ్చేది లేదండి, వేరే వాళ్ళని అడగండి కావాలంటే, అందరితో అది చెప్పాను. నిజమే, మీరు ఎలా ఉంటారనే షో మేకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాను, ఇది షో మేకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచించలే. ఒక టైంలో కూర్చొని షో మేకర్స్కి నచ్చుతున్నారు, మీకు అర్థమవుతుంది, అతన్నే పిలిచేసి ఆవిడనే పిలిచేసి క్యాప్టెన్సీ కంటెంట్ సెలెక్ట్ చేయమని చెప్పారని మనీష్తో అంటాడు హరీష్. అది తీసుకొని వచ్చాడు చెప్తున్నాడు మనీష్ గారు. తర్వాత సరికి సంజన ఏం లేదు మనీష్, రాము పాపం అడుగుతున్నాడు, అడిగిన వాళ్ళకి ఇద్దాం కూల్ డ్రింక్స్, నువ్వు తీసుకెళ్ళి రాముకు ఒకటి ప్రస్తుతానికి, మిగతా ఎవరైనా అడిగితే ఇద్దాం, చూడు అడిగిన వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు ఆవిడ ఎలాగోలా. కానీ బిగ్ బాస్ ఏమన్నా అంటారని భయపడుతున్నారు, క్యాప్టెన్ కదా లేనిపోందని. ఎందుకంటే పిలిచి మరీ కన్ఫెషన్లో పిలిచి 5 మంది కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేయమని చెప్తే ఇంకా ఏదో ఇస్తాడు కదా, వాళ్ళని ఇంప్రెస్ చేద్దామని ఆవిడ ఉద్దేశం. వీళ్ళు చేసేది కూడా రైటే, వీళ్ళు ఆవిడ ప్రెజర్ పెట్టి కూడా రైటే, మీరు దోతం చేసినప్పుడు లేదు, అప్పుడు మాత్రం రూల్స్, ఈ విషయానికి వస్తే రూల్స్ అనేది వీళ్ళ ప్రెజర్, వాళ్ళు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడుతున్నారు ఆట. ఇక్కడ మనీష్ నేను క్యాప్టెన్ అయ్యి ఉంటే యాక్సెస్ వేరే వాళ్ళకి ఇచ్చి డ్రింక్స్ ఇవ్వచ్చు, నేను వద్దు అన్నా కదా, నేను క్యాప్టెన్ అయి ఉంటే యాక్సెస్ వేరే వాళ్ళకి ఇచ్చి డ్రింక్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఏం లేదండి, నేను క్యాప్టెన్ అయి ఉంటే నేను ఏం చేస్తానంటే యాక్సెస్ ఇద్దరికి ఇచ్చాను కదా, ఆ ఇద్దరికి యాక్సెస్ తీసేసి ఎవరికైతే డ్రింక్స్ కావాలో వాళ్ళకి యాక్సెస్ ఇచ్చి వాళ్ళని డ్రింక్స్ తాగమంటా అన్నట్టు చెప్పాడు. తర్వాత సంజన అప్పుడు ఇంగ్లీష్లో మళ్ళీ మన మనోడు ఏం స్టార్ట్ చేసాడు, నేను కంపెనీలో ఐ వర్క్ కదా, దెర్ ఈస్ ఫ్యూ థింగ్స్ విచ్ ఐ హ్యావ్ స్పెండ్ వెరీ ఎడ్యుకేటెడ్ థింగ్స్ అనేది ఏదో మాట్లాడు స్వామి, ఇంగ్లీష్ కాదు తెలుగు అన్నాడు, ఎందుకంటే అది అర్థం కాదు ఆవిడ కూడా. మధ్యలో ఎడ్యుకేట్స్ అయినా ఎడిస్పెక్ట్ అయినా ఏదో ఒకటి ఏదో మాట్లాడాడు, అది నా వల్ల కాల, ఇన్నిసార్లు నిన్నాను చెవిలో గుచ్చుకొని, అసలు అర్థం కాలేదు. సంజన గారు తెలుగు అనగానే సారీ ఓకే, మళ్ళీ ఇంగ్లీష్లో మాట్లాడు, సారీ అని మళ్ళీ ఇంగ్లీష్ అండి యాజ్ ఇట్ ఈస్గా, ఇంగ్లీష్ ద్వారా అయినా ఎవ్వడికి రాదు ఇంగ్లీషు, ఆయనకు ఒక్కడికి తెలుసు, వెరీ బ్యాడ్ అండి, అతనికి అదే నెగిటివ్, ఫ్యామిలీ ఆడియన్స్కి ఎవ్వడికి ఎక్కడైనా. ఎందుకంటే 24 గంటలు ఇంగ్లీషే 90% ఇంగ్లీష్ మిక్స్ చేసి మాట్లాడతాం, 100% ఇంగ్లీష్ మాట్లాడడం ఓకే, పాలనీలో ఇంగ్లీష్ ద్వారా అనుకుంటాం, తెలుగు మిక్స్ చేసి అందుకి ఇందుకి కీకీలు పెట్టేసి మాట్లాడుతుంటే కీకీ అని ఆడవలసి వస్తుంది. నెక్స్ట్ ప్రియా డెమాన్ పవన్ ఒక ఇష్యూ జరిగిందండి, ఏంటంటే పెద్ద గొడవ అయింది, ఆ గొడవ మనకు చూపించలేదు, పెద్దది కాదు చిన్నదే, అది మనకు కలిసి నాకు సారు సాటర్డే స్టేజ్ మీద చూపిస్తారు. ఆ గొడవ ఏంటంటే చెప్తా, వెరీ బ్యాడ్ అండి, చాలా బ్యాడ్ ప్రియా గారు, నాకు అస్సలు నచ్చట్లేదు. ఏంటో ఆవిడ బిహేవియర్ ఏంటో, ఆవిడ ఎందుకు అనవసరంగా నెగిటివ్ చేసుకుంటారు నాకు అర్థం కావట్లేదు, స్వయం కృతాపరాధం ఆవిడది. ఆవిడ మంచిగున్నారు, క్యూట్గా ఆడుతున్నారు, అయినా కూడా నెగిటివ్ అవుతున్నారు. ఎందుకంటే చెప్తానండి, డిస్కషన్ ఏం జరుగుతుంది, ప్రియా డెమాన్ పవన్తో అంటుంది, నేను ఏదో నిన్న అన్నందుకు ఏడ్చావు అన్నట్టుగా పోర్ట్రే అవుతుంది కదా, అతను ఏడ్చాడండి. ఏడిస్తే
ప్రపంచంలో ఎవడైనా నువ్వు నేను డిస్కస్ చేసుకున్నాండి, రియల్ లైఫ్లో అయినా కూడా డిస్కస్ చేసుకుంటే ఏడిస్తే ఏమంటాం, అరే నాయన నా వల్ల ఏడ్చినట్టు ఉంటుంది అనేసి అంటమా? ఇప్పుడు అక్కడ ఆవిడ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నెగిటివ్ ఆటలోనే ఆవిడ థింకింగే కరెక్ట్గా నేను ఎలా అంటా అంటే, ఇక్కడ కెమెరాలు అంటే నీ వల్ల ఒక పర్సన్ ఏడ్చాడంటే సారీ చెప్పి వెళ్ళిపోతే అయిపోయింది. ఇంకా అది తెలివైన వాళ్ళ పద్ధతి. ఈవిడ నిజంగా స్ట్రైట్గా నేను ఎక్కడున్నా కూడా నా మనసులో ఏదనిపిస్తుంది మాట్లాడతాను అన్నా కూడా ఆ స్ట్రైట్గా మాట్లాడే విధానంలో కూడా రైట్గా లేదు. ఏమంటుంది తెలుసా, అరే నువ్వు ఏడ్చావు, నా వల్ల ఏడ్చామనేది పోట్రే వద్దు అంటుంది. కానీ అతను ఏడ్చినందుకు ఓదార్చడం, ఏడ్చినందుకు సారీ చెప్పడం ఇట్లేం లేదు. సారీ చెప్పింది, ఆ సారీని వెటకారంగా చెప్తుంది. సారీ అయ్యా, నువ్వు నా ఫ్రెండ్ కాదు, నాకు అర్థమైంది, ఎవరితో ఎట్లా ఉండాలో నాకు క్లారిటీ, ఇవన్నీ మాట్లాడద్ది పెద్దగా. అది రాంగ్. సారీని కూడా మనస్ఫూర్తిగా చెప్పదు, అది కూడా ఇగువ తీసుకుంటున్నారు ఆవిడ. ఏంటో నాయన ఆవిడ. ఇప్పుడు చూడండి ఏమేం జరిగిందో. అసలు లెమన్ పవన్ చూసి జాలి లిటరల్గా. నువ్వు అట్లా ఏడుస్తుంటే నేనేదో పోట్రే అవుతుంది, నేనేదో బ్యాడ్గా పోట్రే అవుతా అన్నట్టే అంటుంది డెమాన్. నేను హైలైట్ అవ్వాలని పెట్టలేదురా, నేను హైలైట్ అవ్వాలని చెప్పలేదు, పెట్టాను ఆ పాయింట్ ఏమన్నా. కళ్యాణ్ ఏదైనా సరే ప్రియాని ఫేస్ మీద, కళ్యాణ్ కూడా చెప్పాడు, ఏదైనా సరే ప్రియా నువ్వు ఏదైనా మాట్లాడేటప్పుడు నీ ఫేస్ మారిపోతుంది. అది ఆడియన్స్ కూడా అబ్జర్వ్ చేస్తారు, శ్రీజ అబ్జర్వ్ చేసింది, అందరికీ తెలుసు. ఆవిడ రూడ్గా పెడుతున్నారు ఫేస్. నన్ను ఏం చేయమంటారు, నా ఫేసే అంతే, నా వాయిసే అంతే అన్నట్టుగా ఆవిడ అంటున్నారు. దానికి మేమేం చేయమంటామని. తర్వాత ప్రియా, కళ్యాణ్ ఫన్గా తీసుకుంటాడు, వాడు కళ్యాణ్ ఫన్గా తీసుకుంటాడు రా, అంతేగాని నీతో కూడా మాట్లాడుతున్నా కదరా నువ్వేం ఫన్గా తీసుకో అంటే డెమాన్ అంటున్నావు. మనం ఫస్ట్ నుంచి కూడా తక్కువే మాట్లాడుకున్నాం రా. క్లియర్ అండి, ఎంత తక్కువ మాట్లాడుకున్నారంటే ఒకనొక సిచ్యువేషన్లో ఇక్కడ అన్నది ఫ్రెండ్షిప్ బాండ్స్ అవి ఉండాలంటే ఇతనేదో లైన్ వేస్తున్నాను సెన్స్లో ప్రియా గారు ఒకనొక ఎపిసోడ్ ఏమంటే నన్ను సిస్టర్ నువ్వు బ్రదర్గా ఉంటే చాలా నాకు అంటది. ఇప్పుడు క్లోజ్నెస్ లేదు అక్కడే ర్యాపో మిస్ అవుతుంది కదా. అలాంటప్పుడు నువ్వు పంచులు వేస్తే జోకులు వేస్తే ఎందుకు తీసుకుంటారు? మనోడు అమాయకుడు. ఇప్పుడు ఒక అమ్మాయి జోకులు వేస్తే అబ్బాయి ఏడ్చాడంటే అతను ఎంత ఇన్నోసెంట్ అయితే ఏడుస్తాడు. ఏడ్చిన దాన్ని కూడా ఇంత వేల మంది కెమెరాల మధ్యలో మనోడు ఏడ్చి అమాయకుడు అనిపించుకొని గద్దె అనిపించుకొని అన్ని అనిపించుకొని ఈ అమ్మాయి నెగిటివ్ చేయాలని ఏడతాడు. నన్ను నెగిటివ్గా పోట్రే చేయాలని నువ్వు ఏడుస్తున్నావు అనే సెన్స్లో ఉంటుంది ఆవిడ మాటలో. ఏడ్చినందుకు కూడా అతని ఎమోషన్స్ కూడా ఫ్రీగా ఏడ్చి హక్కు కూడా ఇవ్వట్లా. ఓరే నాయన మీరు మాట్లాడే హక్కు కూడా ఇవ్వట్లే. ఆయన మాట్లాడితే లెట్ మీ టాక్ అనేసి అందరూ ఆపుతారు, ఆపి అని అవుతారు. ఏడిస్తే కూడా ఏడ్చినందుకు కూడా ఆపితే మనోడు ఏడవలేక కక్కలేక మింగలేక ఏమి చేయాలాడా? మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు ఒక్కడు కూడా. ఏడ్చినా కూడా దానికి కూడా మీరు ఏదో చెబితే అందుకని ఎక్కెక్కి ఏడుస్తున్నాడు మనోడు. దాంతోపాటుగా ఇదే రోజు తనుజ గారితో ఏదో మాట మంచిగా చెబితే ఆవిడ కూడా ఏడ్చారు. దానికి మళ్ళీ ఎమోషనల్ అయ్యాడు మనోడు. ప్రతి దాంట్లో మనోడికి ముందుకు పోతే యాడికి పోయినా కూడా తనకే ఎదురవుతుంది, అందుకని ఏడ్చాడు. వెరీ బ్యాడ్ అండి ప్రియ గారు. తర్వాత మనం ఫస్ట్ నుంచి ఇట్లాగే ఉన్నాం కదరా, వీడికి నాకు మీకు ఉన్నంత ర్యాపం మనకు లేదు కదా. నువ్వు అప్పుడు గట్టిగా చెప్పావురా, నువ్వు చాలా గట్టిగా చెప్పావు, నాకు అందుకే బాధ అనిపించింది అనేసి ఏడ్చాను అన్నట్టు చెప్తున్నాడు. ప్రియా అదే ర్యాపం ఉందని అలాగే ఫన్ చేస్తున్నా నేను. ర్యాపం ఉందనుకో నేను ఫన్ చేస్తున్నా, లేదా నీతో అయితే ఫన్నే చేశారా? నీకు నువ్వు సున్నితంగా ఉన్నావేమో. చూడండి ఇలాంటి మాటలు, నీదైతే ఫన్ చేస్తారా? నీకు నువ్వు సున్నితంగా ఉన్నావేమో కానీ నేనైతే ఫన్నే చేశాను. అలా చెప్పాల్సిన మాట అంటే వెరీ సారీ రా, నువ్వు ఇంత ఇన్నోసెంట్ అనుకోలేదు, ఇక నుంచి చేయనంటే అయిపోయింది. దాన్ని ఎందుకు రాద్దాంతం? అవతల ఏడ్చిన దాని దగ్గర పోయి రాంతాంతం ఏంటి? మనకి ర్యాపో లేదని ఇప్పుడు నువ్వు అన్నావు కదా, ఇప్పుడు అర్థమైంది. ఐఎమ్ రియల్లీ సారీ రా. అందరికీ నేనైతే ఒక లైన్ అందరికైతే నేను చెప్తున్నానండి వెరీ సారీ అనేసి, పవన్ రియల్లీ సారీ రా అనేసి వెటకారమైన సారీ చెప్పేశారు గట్టిగా కోపడుతున్నట్టుగా. తర్వాత నెక్స్ట్ ప్రియా వద్దురా, బయటకు వెళ్ళి కిచెన్ దగ్గరికి వెళ్తా అందరి ముందు, వద్దురా బాబు మీకు యాపిల్స్ ఇవ్వడం ఏమో కానీ మేము కొట్టేసుకుంటామంట. ప్రతిసారి చూడండి టాంటింగ్ మాటలు ఎక్కువ. అక్కడ ఏదో జరిగితే బయటకు వస్తే వద్దురా బాబు మీతో మీకు అనవసరంగా ఫుడ్ పెడుతున్నాం, మీకు ఇది చేస్తున్నాం, ఈ గొను కూడా ఎక్కువ ఇవ్వడది అనేసి వేరే వాళ్ళ దగ్గరికి పోయి అంటామంటే వాళ్ళు భరణి ఏమైందంటే, ప్రియా నిన్న షష్ఠికి యాపిల్ ఇస్తే క్వశ్చన్ చేశాను నేను. షష్ఠికి యాపిల్ ఇచ్చాడండి పవన్, ఇచ్చినందుకు క్వశ్చన్ చేస్తే ప్రియా ఫన్ చేశాను. రే రీతు నువ్వు ఉన్నావు కదరా, అప్పుడు నేను ఫన్నీగా అన్నానా లేదంటే వేరేగా అన్నా? ఏమన్నదంటే షష్ఠికి ఇతను యాపిల్ ఇస్తున్న టైంలో వెళ్ళి, అరే నువ్వు మాత్రం అన్నీ ఇచ్చేసి అందరి ముందు మమ్మల్ని బ్యాడ్ చేయరా, నువ్వు మంచోడు అనిపించుకో అన్నదంట. నువ్వు మంచోడు అనిపించుకో, మేము బ్యాడ్ అవుతాం, వాళ్ళు మమ్మల్ని అడిగితే మేము వీటిలో నువ్వు మాత్రం ఇస్తున్నావు అనే సెన్స్లో అన్నదంట. అది కామెడీగా అన్నాను కదా అంటే రీతు అవునరా కామెడీగా అన్నావు, అతనికి ఎలా అనిపించిందో అన్నది గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రియా అది వాడికి సీరియస్గా అనిపించిందంటే ఎవరితో ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదురా బాబు. ఇక్కడ రీతు ఫన్ చేసావురా అంతే. ప్రియా వచ్చి బయట కూర్చొని ఏడుస్తుంది. ఈవిడ ఇప్పుడు ఏడ్చేది ఊరి కోసం, అతను బ్యాడ్ చేయడానికే. అతనేమో నిన్ను బ్యాడ్ చేయడానికి ఏడుస్తున్నావు, నీ వల్ల నేను బ్యాడ్గా పోటీ అవుతున్నావు అన్నారు. ఈవిడ ఎందుకు ఏడుస్తున్నావు? మరి ఏడుస్తూ ఏమన్నారంటే, నీతో ఎలా ఫన్ చేస్తున్నానో వాడితో అలాగే ఫన్ చేస్తున్నా కదరా. ఏంట్రా రీతు నువ్వెందుకు ఏడుస్తున్నావు? ప్రియా ఒక అబ్బాయి ఏడ్చాడంటే ఒక పిల్ల అన్నది కాబట్టి అంటే, ఒక పిల్ల అన్నందుకు అబ్బాయి ఏడ్చాడంటే జనాలు ఏమనుకుంటారా? నాకు నెగిటివ్ అవ్వదా? అది
ఇప్పుడు అబ్బాయి ఏడిస్తే అమ్మాయి వాళ్ళు ఏడిస్తే నెగిటివ్ అవుద్దని నీకు ముందే తెలిసి కూడా నువ్వు సారీని కూడా స్ట్రాటజికల్గా అయినా కూడా అట్లీస్ట్ చెప్పలేకపోతున్నావు అంటే యు ఆర్ అన్ఫిట్ ఫర్ బిగ్ బాస్. అట్లీస్ట్ ఇది తెలిసి కాన్సెప్ట్ ఇలా వర్కౌట్ అవుద్దేమో, అబ్బాయి ఏడ్చాడు అమ్మాయి వాళ్ళు అన్నప్పుడైనా నెగిటివ్ అవుద్దేమో అనుకున్నప్పుడైనా నువ్వు తగ్గి సారీ చెప్పి ఇట్స్ ఓకే పవన్ నాదే మిస్టేక్ ఇది, సారీ నువ్వు ఇంత ఇన్నోసెంట్ అనుకోలేదు, వెరీ సారీ అంటే నువ్వు పాజిటివ్ అవుతుగా. దానికి కూడా నీ ఈగో నిన్ను దిగడానికి ఒప్పుకోవట్లా. గేమ్ కోసం కూడా ఒకటే అండి, మనం గేమ్లో ఉన్నాం, అవతలోడు స్పిన్ బౌలింగ్ వేస్తున్నాడు ఓకేనా, అతను ఆట అర్థం కావట్లేదు, అతను బాల్ అర్థం కావట్లేదు, మన గూగుల్ వస్తుంది స్పిన్ ఆఫ్ స్పిన్ లెగ్ స్పిన్ అన్నీ వస్తున్నాయి అర్థం కావట్లేదు అంటే ఈగోకి తీసుకొని కుమ్మిడే అన్ని సిక్స్లు కొట్టాలంటే అవుట్ అయిపోతావు. నువ్వు ఆపుకోగలగాల, తగ్గగలగాల. అంటే నువ్వు సిచ్యువేషన్ బాగాలేనప్పుడు స్ట్రాటజికల్గా కూడా మూవ్ చేయాలా. ఇప్పుడు నీకు అర్థమవుతుంది అతను వేస్తున్నాడు స్ట్రాటజికల్గా ఏడుస్తున్నాడు నీకు నిజంగా అనిపించినా నువ్వు తగ్గి సారీ చెప్పడం తెలివైన పని. అంతేగాని దాన్ని కూడా రచ్ చేస్తే అవతలని నువ్వు ఏడుస్తున్నావు నీ వల్ల నేను నెగిటివ్ అవుతాను, ఇది నెగిటివ్ అవుద్ది, ఇంకా నెగిటివ్ అవుద్ది. ఆ తెలివి లేదనేది నా పాయింట్. ఇంకా ఆ తర్వాత ప్రియా ఒక అబ్బాయి ఏడిస్తే ఇట్లా అవుతుంది కదా అంటే నాదే తప్పు, నేను ఫ్రీ అయిపోయాయి కదా, అనవసరంగా అందరితో ఫ్రీగా ఉంటున్నాను. ఎవరితో ఫ్రీగా ఉండట్లేదు, ఆవిడ అందరితో రాద్ధాంతంగానే మాట్లాడుతున్నారు. దెర్ ఈజ్ నో డౌట్. ఆవిడ వచ్చి చూసుకున్న తర్వాత ఆవిడకి అర్థమవుతుంది ప్రియా గారికి. తర్వాత సరికి శ్రీజ పవన్తో నీకు ఎమోషన్స్, శ్రీజ వచ్చి పవన్తో అంటది, అరే నీ ఎమోషన్స్ గురించి ఆవిడ అన్నప్పుడు నువ్వు మాట్లాడాలరా గట్టిగా, నేను అలా అనలేదురా అనేసి నీకు స్టాండ్ తీసుకొని నువ్వు గట్టిగా మాట్లాడుకోవడం చేత కావట్లని గట్టిగా చెప్పింది. మనోడు నేను గట్టిగా చెప్తే ఆ అమ్మాయికి ఎక్కడ నెగిటివ్ అవుతుంది, నేను గట్టిగా చెప్పలేకపోతున్నారని ఇంత అమాయకంగా మాట్లాడుతాను పాపం. ఆ తర్వాత వాళ్ళ తప్పున్నా సరే నేను ఎందుకు మాట్లాడలేకపోతున్నారా, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, వాళ్ళు బ్యాడ్ అవుతారేమో అనేసి నేను ఎవరి గురించి ఎక్కువ మాట్లాడలేకపోతున్నా, తప్పు చేసి కూడా మాట్లాడకు ప్రియా అనేసి అనాలి అనిపించింది. నువ్వు తప్పు చేసుకుని నన్నే అంటావేంటి ప్రియా అనాలి అనిపించింది, కానీ మళ్ళీ బ్యాడ్ అవుతుంది ఏమనేసి నేను ఆగిపోయా. అన్ని అవతల గురించి ఆలోచిస్తున్నాడు పాపం. శ్రీజ నీ గురించి ఆలోచించాలరా ఫస్ట్, నువ్వు అవతల గురించి కాదు. తర్వాత ప్రియా ఏమంటుందంటే రీతితో, నాకు ఏడుపు ఎందుకు వస్తుంది అంటే చూడండి ఆవిడ మాట తీరు, నాకు ఏడుపు ఎందుకు వస్తుందంటే వాడేదో ఫీల్ అయ్యాడని కాదు తొక్క, ఎంత రూడ్ బిహేవియర్ స్వామి, రూడెస్ట్ ఉందా పదం, మనిషి గారు వచ్చి తడగల. రూడు అంటే ఆడేదో ఏడ్చాడని కాదు తొక్క, వాడేదో ఏడ్చాడని కాదు తొక్క, ఫీల్ అయ్యాడని కాదు తొక్క, వాడు ఏడ్చి ఇంత సీన్ చేసి నన్ను బ్యాడ్ చేశాడని బాధేస్తుందంట. నీ వల్ల ఒకడు ఏడ్చాడని బాధలేదంట, ఆ తొక్క అంట. అదేం బిహేవియరో నాకు అర్థం కావట్లేదు, అదేమి థింకింగో నాకు అర్థం కావట్లేదు. జనాల దగ్గర ఇది ఎలా పాజిటివ్, ఇప్పుడు అన్ని గెస్ చేస్తుంది, ఈ పర్టికులర్ లైన్స్ పాజిటివ్గా వెళ్తాయని ఎలా అనుకుంటున్నా ఆవిడ, క్రికెట్ క్లియర్ అనుకుంటున్నారా? ఆ గేమ్ పాయింట్లో ఆ స్ట్రాటజికల్ గేమ్ నచ్చట్లే ఆవిడది, ఇది ఎన్ని కనుక్కుంటుంది, ఈవిడనే పాయింట్లు నెగిటివ్గా వెళ్తున్నాయి కనుక్కున్నది తగ్గించుకోవట్లేకపోతుంది. ఆ తర్వాతసరికి వాడు ఏడ్చి నన్ను నెగిటివ్ చేస్తున్నాడు, అదే బాధేస్తుంది. పవన్ ఒక్కరితో ఒకలా ఇంకొకరితో ఇంకోలా జోక్స్ చేయడం నాకు రాదు అనేది పవన్తో అంటే అప్పుడే పవన్ వచ్చాడులే అంటది. డెమాన్ అంటాడు, నువ్వు అలాంటి జోక్స్ తీసుకుంటావా అంటే నువ్వు అన్నావు కదా, నువ్వు తినిపించి మేము అంతా బ్యాడ్ చేయాలని ఉందా నువ్వు అంటే, నిన్ను ఆ మాట నువ్వు తీసుకుంటావంటే నువ్వు వాళ్ళకి తీసుకోవు అంటే నేను తీసుకుంటాను అన్నట్టుగా. అంటే డెమాన్ ఏమంటే నీకు ఫుడ్ విషయంలో జోకులు వేసి నేను తీసుకోను, నాకు నచ్చదు. 10 మందిలో గొప్ప కోసం నేను ఏదో చేస్తున్నాను అనే ఫీలింగ్తో నువ్వంటే నాకు నచ్చదు. ఒకవేళ ఇలాంటి జోక్స్ వేయడం నాకు నచ్చదు, ఇలాంటి జోక్స్ వేయడం నువ్వు మానేలంటే నాతో మాట్లాడడం మానేసేయని కరాఖండిగా గట్టిగా చెప్పాడు. అంతే చెప్పేశాడు. ఆ తర్వాత మంచిగా ఉంటే మంచిగా ఉంటా, లేదంటే లైట్ తీసుకుంటా, నీ ఇష్టం అంటే. ప్రియా శ్రీజ ఇందాక జరిగింది కదరా, రీతుకి ఫన్ అనిపించింది రా ప్రియా, రీతుకి ఏమో ఫన్ అనిపించింది, ఏది ఎవరికి ప్రాబ్లం కానీ వీడికి మాత్రం ప్రాబ్లం అయ్యాయంటే నేనేం చేయమంటావు? అరే ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒకలా ఉంటుంది, నాకు అర్థం కాదు. వీడు ఎంతమంది ఇష్యూ లేని హౌస్లోకి వచ్చిన తర్వాత ఏంటో. తర్వాత సరికి పవన్ ఇమాన్యుల్తో మాట్లాడుతున్నాడు, అతను వచ్చి ఓదారుస్తూ ఉంటే టప ఏడ్చేసారండి పాము, చేయటం పెట్టుకుని అందరూ చూడకూడదు అన్నట్టు ఏడ్చిపోయి నొక్కితే పాము. అతను కూడా బాధ అనిపించి లోపలికి వెళ్తారు బాత్రూంలో తీసుకుని బాత్రూంలో ఇంకా 6-7 మంది వచ్చాను. అందరి ముందు మీరు అందరూ ప్రేమగా ఎఫెక్షన్తో మాట్లాడుతుంటే నాకు ఇంకా ఏడుపు వస్తుంది అనేసి భయంకరంగా ఏడ్చాడు. మీరు నాకు అది గుర్తురాదు, నేను ఏడుస్తుంటే మీరు ఎఫెక్షన్ చూపిస్తుంటే నాకు ఇంకా ఏడుపు వచ్చేస్తుంది అనేసి భయంకరంగా ఏడ్చేసాడండి. వెరీ జెన్యూన్ ఏడుపు, దాంట్లో ఫేక్ గిక్ ఏం లేదు, వెరీ జెన్యూన్గా ఏడ్చాడు. ఆ తర్వాత సరికి పవన్ ఒక్కనే ఉంటే ఏడవలేను కానీ మీరందరూ బాగా మాట్లాడి నాకు ఏడుపు వచ్చింది. తర్వాత హరీష్ ఆల్సో బీ స్ట్రాంగ్ అనేసి హరీష్ కూడా వచ్చి చెప్పి వెళ్ళిపోయాడు. ప్రియా లోపలికి వెళ్తుంటే చూడండి అమ్మాయి రూడ్ బిహేవియర్, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, 199 మందికి నచ్చదు ఈ రూడ్ బిహేవియర్ ఎవరికైనా. హరీష్ గారు ఉన్నారు, లోపలికి వెళ్తుంటే ప్రియా వస్తుంది, ఏమైంది అనేసి అడుగుతారు, ఏడుస్తుంది కదా అనేసి ఆయన బాత్రూమ్ నుంచి చూసి వచ్చి అడిగితే ఆవిడ రెక్లెస్ సమాధానం తెలుసా, చెత్త వేస్ట్ మ్యాటర్, ఏం లేదు లైట్ అనేది పెద్ద మ్యాటర్ కదండి, చెత్త నోటి ఇది దురుసు అంటారు చూసా, ఊరికి వదిలేస్తున్నారు ఆవిడ ఈజీగా. ఆ తర్వాత సరికి లైట్స్ ఆఫ్ అయిపోయినాయి. రాము గారు భరణి గారితో ఏమంటారంటే,
నేను అంతసేపు హోల్డ్ చేయడానికి రీజన్ వచ్చేసరికి శ్రీజకి మంచి ఎలివేషన్ ఇచ్చాడు. అంతసేపు హోల్డ్ చేయడానికి రీజనే శ్రీజ అన్న నాకు ప్లేస్ ఇచ్చింది, నన్ను వెనక నుంచి బూస్ట్ చేస్తుంది, వాళ్ళు తొయ్యమన్నా తొయ్యలేదు, నిజాయితీగా అండి వెనక నుంచి నాకు ఎలా బూస్ట్ ఇచ్చిందంటేనా, యూ కెన్ డూ ఇట్ రాము, హోల్డ్ చేయి, ఇంకొంచెం సేపు ఉండి, ఇంకొక సేపు ఉండని. మన అపోనెంట్ పర్సన్ అట్లా మాట్లాడడం అనేది ఎంత గ్రేట్ అన్నా, ఆవిడ నుంచి నేను అది నేర్చుకున్నాను. సూపర్ అనిపించింది అన్న. నా క్వాలిటీ నిజంగా ఆవిడ నుంచి నేర్చుకున్నాను. నిజంగా నన్ను నేను చూసుకున్నట్టుంది ఆ అమ్మాయిలో. నేను కూడా ఎవరినైనా కూడా అట్లానే అంటాను, నన్ను ఆ అమ్మాయిలో చూసుకున్నాను. సూపర్ నచ్చింది నా అమ్మాయి వల్ల నేను ఆటగా ఆడాను అంతసేపు అన్నట్టుగా ఆ అమ్మాయిని అప్రిషియేట్ చేస్తూ చెప్పాడు. ఇదే మాట షష్ఠి కూడా చెప్పద్ది మనీష్తో. సో అమ్మాయి వెరీ పాజిటివ్ అండి. దాంతోపాటు ఇంకొక నోట్ రీల్ చేస్తాను. ఇంకోటి చెప్పాలన్నా, ఆ టైంలో ఆ 2 గంటల సేపు నిలబడ్డ టైంలో రాము రాథోడ్ ఎంతైతే సూపరో శ్రీజ కూడా అంతే సూపర్. నాకు ఈరోజు చూసినప్పుడు అర్థమైంది, అమ్మాయి ఆ టైంలో పీరియడ్స్లో ఉండి 2 గంటల సేపు ఒక అమ్మాయి పీరియడ్స్లో అంత ఎత్తులో నిలబడి కాళ్ళు తిమ్మిరి పట్టేటప్పుడు నిలబడ్డం అంటే ఓన్లీ అమ్మాయిలకే అర్థమవుతుంది ఎంత సిచ్యువేషన్లో అంత పెయిన్ ఉంటుందో. టూ గుడ్ అండి అమ్మాయి పెట్టిన ఎఫర్ట్స్కి. పీరియడ్స్ టైంలో కూడా 2 గంటల సేపు నిలబడడం, ఆపోనెంట్ను ఓడిస్తాలి అనే ఉద్దేశంతో తొయ్యమని అవతల చెప్తున్నా, ఓడించాలి అని కాకుండా అవతలను కూడా ఎంకరేజ్ చేస్తూ రాము యూ కెన్ డూ ఇట్ అని అన్నదే అంటేనే టూ గుడ్ అంతే. అమ్మాయి నెక్స్ట్ లెవెల్ అనిపించింది శ్రీజ గారు. దాని గురించి ఒక సపరేట్ రీల్ చేస్తాను వెరీ సూన్. ఆ తర్వాత సరికి డెమాన్ పవన్ ఎంత తెలివైనోడు చూడండి, అమాయకుడు తెలివైనోడు కూడా అంటున్నాడు రీతుతో, అది కాదురా నేను ఏడ్చాను, ఏదో ఎమోషనల్ అయ్యాను, వచ్చి తప్పు రే నువ్వు ఫీల్ అయి ఉంటే సారీ అని చెప్తారు. అదేంటి నీ వల్ల నేను బ్యాడ్ అయినా అంటది ఏంటి, నా ఎమోషన్ కూడా ఆపుకోమంటది. ఎంత బ్యాడ్ అంటే అవతలోడు ఎమోషన్ కూడా నువ్వు బ్యాడ్ అవుతావు అని ఆలోచించి అతను ఆపుకోవాలండి నీకోసం, నువ్వు మాత్రం మాటలు కూడా ఆపు. వెరీ బ్యాడ్. అదే డిమాండ్ పవన్ కూడా అర్థమైంది. డిమాండ్ పవన్ నాకు ఈరోజు భలే నచ్చాడండి. వెరీ ఇన్నోసెంట్ పర్సన్, సూపర్ అనిపించాడు. అది ఇంకా అంతకుమించి ఏమీ లేదు. రీల్ ఒకటి చేస్తాను, ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది, ఒకసారి చూడండి. అంతకుమించి పెద్దగా ఏం లేదు, కానీ స్టఫ్ అయితే నేను చెప్పాలనుకుంటే డైరెక్ట్గా పాయింట్ బై పాయింట్ చెప్పాను అనుకుంటా. That's all for today. So thank you so much for watching this video. Let's meet at some